మీరు ఇంతకు ముందు కన్స్ట్రక్టర్స్ అండ్ బిల్డర్స్ అందరూ కూడా ఫ్రాడ్ చేస్తున్నారు అని మాట్లాడారు. మరి మీరు ఫ్రాడ్ చేస్తలేరా? ఏమవుతుంది అది 5 years లో చెదలు పట్టిపోతుంది. మీరు చేస్తే 5 years లో చెదలు పట్టారు. మరి ఇప్పుడు మీరు జెన్యూన్ అని మేము ఎట్లా నమ్మాలి? మరి మాకేమున్నాయి మీ దగ్గర నుంచి ప్రూఫ్స్ ఏమున్నాయి? థమ్స్ అప్ తయారయ్యేది 5 రూపాయలకే, మనం దాగేది 20 రూపాయలు. ప్రజెంట్ మార్కెట్ లో చూసుకుంటే చాలా మంది కన్స్ట్రక్టర్స్ ఉన్నారు. మరి అందరితో పోటీ పడి మీరు ఇందులో సర్వైవ్ అయ్యి ఒక మంచి పొజిషన్ లో ఫస్ట్ లీడ్ లో ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఉంటది అని అనుకుంటున్నారా? నేను ఇప్పటిదాకా వేరియేషన్ చెప్పిందే నేను గెలుస్తున్నా. సార్ ఇప్పుడు మీ దగ్గర టీం ఉందని మేము విన్నాం. మరి మీకేం ప్రాఫిట్ రాందే మీరు అంత టీం ని మెయింటైన్ చేస్తున్నారా? అమ్మా మీకు ఇష్టం కస్టమర్ కి 1,00,000 రూపాయలది లిస్ట్ ఇస్తే 40,000 పోతుంది, అంటే 10,000 రూపీస్ అన్న ఫరక్ వస్తుంది. తక్కువ ఇస్తారు నాకు. మీకు ఎందుకని తక్కువ ఇస్తారు? టర్న్ ఓవర్ చేసిన వాళ్ళకి ఎవరన్నా ఇయ్యాలిగా డిస్కౌంట్స్. ఇక్కడ కూడా డిమాండింగ్ డబ్బు ఎవడు ఎక్కువ చేస్తే వాడికి తక్కువ ఇచ్చుడు. మీరంతా హై క్వాలిటీ మెటీరియల్ మెయింటైన్ చేస్తారా అనేది నా ఇష్టం. అది జెన్యూన్ గా ఇస్తారు కదా, ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వచ్చినాయి అలాగే? మీరు ఏ షాప్ కొదమని చెప్పండి సార్, ఆ షాప్కి వెళ్దాం. ఓకే, ఇప్పటి వరకు మీరు చెప్పారు ఇంటీరియర్ నేను ఎప్పుడు చేయలేదు అని. మరి మీరు ఒక దగ్గర చేసినప్పుడు చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది అని మాట్లాడేది. మరి ఇన్ని ఐడియాస్ మీకు ఎట్లకెళ్ళి వచ్చినాయి? ప్రూవ్ చేస్తాను నేను. ఏం ప్రూవ్ చేస్తారు? నా పాత సైట్స్ ఉన్నాయి, అసలు పృథ్వీ ఏంది, జెన్యూన్ ఆ పర్సన్, ఆ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఏంది, ప్రాపరా కాదా అడగండి, సైట్ చూడండి, మీకు తెలుస్తుంది. నేను ఎవరికి ఫోన్ చేయ, మీరు పెట్టుకోండి ఫోను, కార్లు ఎక్కుదాము వెళ్దాము, అడగండి మీరే. ఓకే డన్. మాకు ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ అని మా దొందిగల వాళ్ళే వీరు కూడా. వీరి దగ్గరికి మేము వెళ్ళి ఆలోచనలని నా ఆలోచనలు వాళ్ళకి ఇంప్లిమెంట్ చేస్తే ఇదంతా ఫలితం రావడానికి 1 and only మన పృథ్వీ యార్. హాయ్, ఓకేనా అంతా? మీకు బాగా చూసుకుంటున్నారా? హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సౌమ్యాస్ టీవీ. ఈరోజు మనం ఎక్కడున్నామంటే ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ అనమాట. నాకు కాల్ చేసినప్పుడు బయట చాలా మంది ఫ్రాడ్స్ చేస్తున్నారండి, బట్ రియల్గా అంత ప్రైస్ ఉండదు, వాళ్ళు చాలా ఎక్కువ ప్రైస్ చెప్తున్నారు, బట్ మంచి క్వాలిటీ అందించట్లేరు అని చెప్పేసి అన్నారు. అవునా? మరి వాళ్ళేం ఫ్రాడ్ చేస్తలేరా? మరి వాళ్ళ దగ్గర అంత ప్యూరిటీ ఉంటుందా? వాళ్ళు ఏది ఇచ్చినా కూడా అంతే జెన్యూన్గా ఉంటుందా? ఒకసారి అనుకుందాం. ఈరోజు మన ముందు పృథ్వీరాజ్ గారు ఉన్నారు. నమస్తే అండి. మీరు ఇంతకు ముందు కన్స్ట్రక్టర్స్ అండ్ బిల్డర్స్ అందరూ కూడా ఫ్రాడ్ చేస్తున్నారు అని మాట్లాడారు. మరి మీరు ఫ్రాడ్ చేస్తలేరా? నేను చేస్తున్నా లేదా అనేది వేరే వాళ్ళు చెప్తారు, కానీ వేరే వాళ్ళు ఏం చేస్తారో నేను చెప్తాను. ఓకే, ఏం చేస్తున్నారని మీరు అంటారు? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ గా ఒక 100 గజాల ఇల్లు కట్టి అమ్మాలి. నేను అమ్మిన ప్రాఫిటే, వేరే బిల్డర్ కాంట్రాక్టర్ అమ్మిన ప్రాఫిటే ఎవరికైనా. కానీ వాళ్ళు కట్టేటప్పుడు ప్రాపర్ మెటీరియల్ యూజ్ చేస్తలే. ఓకే, నేను కస్టమర్ ఎప్పుడైనా సైట్ విజిట్ గురించి ఎవరికైనా రిక్వైర్మెంట్ సైట్ విజిట్ తీసుకెళ్తున్నా, నావి కాకుండా వేరే వాళ్ళ దగ్గర తీసుకెళ్తున్నా. వాళ్ళు చేసే కన్స్ట్రక్షన్ల మొత్తంలో ఆ సెకండ్ హ్యాండ్ విండోస్, రోబో శాండ్ అంటే డస్ట్ అంటారు దాన్ని, దాంతో కన్స్ట్రక్షన్ చేయడము, టైల్స్ కానీ 2x2 కలర్లా కానీ చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఎందుకంటే మార్కెట్ లో చాలా మంది చాలా తెలియవు, కస్టమర్లకు అసలు తెలియవు. ఇప్పుడు నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నాకు తెలిసింది, లేకపోతే ఇంతకుముందు నేను కాంట్రాక్టర్ కాకముందు నాకు సబ్జెక్ట్ లేదు దాని గురించి. పెయింట్ అయినా 2 type ఆఫ్ క్వాలిటీస్ వస్తాయి, బ్రిక్ అయినా సరే 2 type ఆఫ్ క్వాలిటీస్, శాండ్ అయినా సరే. వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ ఫ్రాడ్ చేయొచ్చు. ఆ కన్స్ట్రక్షన్ చూసి తెలిసిపోతుంది ఆ క్వాలిటీ ఏంది అనేది, వాళ్ళు ఏం వాడిర్రు అని తెలిసిపోతుంది. సెకండ్ హ్యాండ్ వస్తువులు వాడుకుంటా, పీవీసీ ప్లాస్టిక్ డోర్స్ అన్ని బాత్రూమ్ పెట్టుకుంటా ఒక 100 గజాలకు 1.5 కోటి ఛార్జ్ చేస్తారు. 1.2 నుంచి 1.5 ఛార్జ్ చేస్తారు. ఎంతవరకు వాడుతూ నాకు ఇంతవరకు ఆపర్చునిటీ రాలే. నేను ఇప్పుడిప్పుడే కస్టమర్ని ఇంప్రెస్ చేసుకుంటా. మెటీరియల్ కాంట్రాక్ట్ త్రూ మెటీరియల్ ఏంది, క్వాలిటీస్ ఏంది, ఎట్లా ఉంటేనే నాకు ఇప్పుడు ఎక్స్పీరియన్స్. నేను ఖచ్చితంగా కట్టి అమ్మే రోజు నా కస్టమర్స్కి ఎలా ఇస్తానో ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్ట్ మెటీరియల్ కాంట్రాక్ట్లను అదే ప్రాజెక్ట్
ఆ ఎలివేషన్స్ కానీ ఆ క్వాలిటీ కానీ చూపిస్తాను నేను. కావాలంటే ఇంకొక 5 lakhs ఎక్కువ అడుగుతా. ఓకే, నేను చేసిన దానికి చూపిస్తా. వాళ్ళు చేసిన సైట్, నేను చేసిన సైట్ 100 గజాలు అక్కడ ఎట్లా ఉంది, ఇక్కడ ఎట్లా ఉంది, ప్లీజ్ గివ్ మీ 5 lakhs మోర్ సార్ అని రిక్వెస్ట్ చేసుకుంటా. కానీ క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఉంటే ఏం కాదు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళ అందరికీ ₹1,00,00,000 పెడితేనే ఇల్లు G+1 100 గజాలు కావాలి అని అంటే, అదే మీరు చేస్తే నేను చేసిన ₹1,00,00,000 కానీ వాళ్ళు ఎంత కష్టపడితే ₹1,00,00,000 జమ చేయాలి వాళ్ళు. సో వాళ్ళకి ఏమి వేయాలి ఆన్సర్, వాళ్ళు చేసిన కష్టానికి మనం అక్కడ చూపించాలి. ఓకే, ఇంత కష్టపడి సంపాదించుకున్న పైసా ఒక డ్రీమ్ హౌస్ది ఏమవుతుంది, అది 5 years లో చెదలు పట్టిపోతుంది. అందుకే ప్రాపర్ 5 years లో చదువు పట్టదు. పట్టనియము, చూపిస్తాము ఓకే, కావాలంటే. లేకపోతే ల్యాండ్ కొనుక్కొని పెట్టండి, ప్రతిరోజు మెటీరియల్ చూసుకోండి, ఏం మెటీరియల్ వస్తుంది, ఏం వాడుతున్నాము, ఏం చేస్తున్నాము అని. ఇంకా బెటర్, నా దగ్గరకు వచ్చి చాలా మంది అంటారు సైట్ చూడు అంటారు ఇప్పి అని. నాకు ఏమనిపిస్తుంది, ల్యాండ్ కొనుక్కో, ల్యాండ్ చూపిస్తా, నేను కట్టిస్తా. ఓకే, ఎవ్రీ మెటీరియల్ కానీ ఏది కానీ మీ ముంగట రోజు చెక్ చేసుకోండి. కట్టిన ఇల్లులు మాత్రం తీసుకోకండి, ఓకే. నా డెసిషన్. మరి ఇప్పుడు మీరు జెన్యూన్ అని మేము ఎట్లా నమ్మాలి? మరి మాకేమున్నాయి మీ దగ్గర నుంచి ప్రూఫ్స్ ఏమున్నాయి? ప్రూఫ్స్ అని అందుకే చెప్తున్నా, నాకు కాంట్రాక్ట్ ఇస్తే ఎవ్రీ డే సైట్కి వస్తారు, ప్రతి కస్టమర్ వస్తారు, మీరు కూడా రండి, చెక్ చేస్తారు. మీరు రాకుండా ఇప్పుడు కస్టమర్ చెప్తేనే మీకు ప్రూఫ్. ఆల్రెడీ నాకు కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయినాయి ఉన్నాయి, ఒక 19 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. 19లో మీకు టైం ఉంటే 19 తీసుకెళ్తా, లేదంటే ఒక ప్లేస్ దుందిగల్ విలేజ్ లో ఒక 6-7 ఉన్నాయి, మంచి ఫ్యామిలీస్ ఉన్నారు, మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఉంది. వాళ్ళని మీరే అడగండి, పృథ్వీ ఏం పెట్టిండు, వర్తా కాదా, ఆయన ఇచ్చిన అగ్రిమెంట్ ప్రకారంగా పెయింట్ కానీ బ్రిక్ కానీ శాండ్ కానీ ప్రాపర్ గా వాడిండా లేదా, వాళ్ళు చెప్తారు రివ్యూ. ఓకే అండి, ప్రెసెంట్ మార్కెట్ లో చూసుకుంటే చాలా మంది కన్స్ట్రక్టర్స్ ఉన్నారు, చాలా ఉన్నారు. మరి అందరితో పోటీ పడి మీరు ఇందులో సర్వైవ్ అయ్యి ఒక మంచి పొజిషన్ లో ఫస్ట్ లీడ్ లో ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఉంటది అని అనుకుంటున్నారా? 110% ఉంటది. నేను ఇప్పటిదాకా వేరియేషన్ చెప్పిందే నేను గెలుస్తున్నా. ఆ వేరియేషన్ కాపాడుకుంటే నన్ను పిలిచి ఇస్తారు. నాకు ఇప్పుడు చెప్పిన 19 sites లో 6 sites దుందిగాల్లో నా సైట్ చూసి పిలిచి ఇచ్చిర్రు. నాకు ఆన్లైన్ లో ఫోన్ వచ్చి జస్ట్ డయల్ నుంచి కాల్ వచ్చి ఎవరో ఇస్తే కాదు, నా కజిన్స్, నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ రిఫర్ చేస్తే వచ్చిన సైట్సే. నేను ఎక్స్పీరియన్స్డ్ పెద్దగా కాదు, 3 years అయింది నేను బిజినెస్లోకి వచ్చి. నా థాట్స్ డిఫరెన్స్, నేను ఇవ్వదలుచుకుంది డిఫరెంట్, నా ఐడియాస్ డిఫరెన్స్ ఉంటాయి, ఇంప్లిమెంట్ చేసుకుంటా. ఎట్లా ఇంప్లిమెంట్ అంటే, ఎక్కువ ప్రాఫిట్ కాకుండా తక్కువ ప్రాఫిట్ చేస్తే ఆ మిగిలిన ప్రాఫిట్ని కస్టమర్కి స్పెండ్ చేస్తా, దాంట్లో నేను గెలుస్తా. అంటే ఇప్పుడు మీ నెంబర్స్ జస్ట్ డయల్ లో కానీ లేకపోతే అక్కడ నేను ఎక్కడ పెట్టుకుంటలేను. నేను ఎక్కడ ఇప్పుడు కూడా మనం దీన్ని ఎందుకు మాట్లాడుతున్నాం మీ ముంగట అంటే పబ్లిక్ అవేర్నెస్ గురించే మాట్లాడుతున్నా. తెలివంది అనవసరంగా ఉట్టి మేస్త్రికి ఇచ్చేసేద్దాము, నేనే తెచ్చుకుంటా మెటీరియల్. కొందరు ఉంటారు ఓనర్స్, అమ్మ మీకు ఇస్తే మీరు చాలా తింటారబ్బా, మేమే తెచ్చిస్తాం మెటీరియల్ అంటారు. సరే, కస్టమర్కి కూడా చిన్న క్వశ్చన్, మీరు కడుతుంది ఫస్ట్ ఇల్లు, ఇది మీకు మేస్త్రికి ఏమి ఇవ్వాలో తెలుసా రేటు? ఒక బాత్రూంలో టైల్స్ లేయింగ్ చేసిపోతాడు, అతనికి ఏమి ఇవ్వాలో తెలుసా రేటు? ఒక పెయింటర్ వస్తాడు, 1 BHKకి పెయింట్ వేసి ఎంత ఇవ్వాలో తెలుసా? 2 BHKకి పెయింట్ వేయాలి ఎంత తెలుసా? ఏమీ తెలియదు. నాకు పైసలు సేవ్ అయితే కాంట్రాక్ట్ ఇవ్వకపోతే, బట్ కస్టమర్ ముంగట కూర్చున్నా చెప్తాడు, సార్ మీరు ఇల్లు కట్టిరు కదా ఒకటి, ఎంత సార్ ఒక బాత్రూమ్ టైల్స్ లేయింగ్ ఎంత ఇచ్చినాము? 10,000 అమ్మా. ఎన్ని బాత్రూమ్ సార్ మీవి? 8 bathrooms, 80,000. అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నా, నేను ప్రాపర్ రేట్ ఏం చెప్తాలే. సపోజ్ అదే నేను చేస్తే నాకు 6,000 అవుతుంది కదా. అంటే 60కి 80కి 20,000 రూపీస్ డిఫరెన్స్. అంటే మీరు తగ్గిస్తున్నారు అంటే మీరు కూడా క్వాలిటీ మెయింటైన్ చేస్తలేరేమో అన్న డౌట్ వస్తుంది కదా. మరి 100% వస్తుంది. అదే లిస్ట్ నేను వాళ్ళకి ఇచ్చే లిస్టే ఏ కంపెనీ అయితే మెన్షన్ చేసిందో మీరు తీసుకొచ్చుకోరు మెటీరియల్, అదే మెటీరియల్ నేను తీసుకొస్తా. మార్కెట్లో రీటైలర్ ఉంటాడు, హోల్సేలర్ ఉంటాడు, డీలర్ ఉంటాడు. ఇక్కడనే కాదు, ప్రతి వస్తువు దగ్గర థమ్స్అప్ తయారయ్యేది 5 రూపాయలకే, మనం దాగేది 20 రూపాయలకు. ఇట్లనే సేమ్ ఉంటాయి, స్టేజెస్ ఉంటాయి. కస్టమర్ కి తెలియదు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో కొన్ని వస్తువులు. ఆ వస్తువులు మేము ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉన్నాం కాబట్టి మేము ఇన్ని సైట్లు ఇస్తాం మీకు, మాకు ఇంత టర్న్ ఓవర్ ఉంటుంది, మాకు కొంచెం బెస్ట్ ప్రైస్ కావాలి మార్కెట్లో అన్నప్పుడు ఇస్తాం.
ఒక్క ఇంటి గురించి పోయినప్పుడు ఎవరు ఇయ్యరు, బల్క్ ఆర్డర్ ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. ఏ ఫీల్డ్ అయినా అంతే. సో ఇది మాకు బెనిఫిట్ అవుతుంది. ఇలా ఒక ప్లంబింగ్ లిస్ట్, ఒక 1 lakh ఆఫ్ లిస్ట్ ఐటమ్స్ నేను ఒకటి క్రియేట్ చేసి ఇస్తా. ఎవరైనా నాకు ఛాలెంజ్ చేసినా నేను ఇవ్వగలుగుతుంది. ఒక కస్టమర్ వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇచ్చే ప్రైజ్ ఏంది, ఒక కాంట్రాక్ట్ వెళ్ళినప్పుడు ఇచ్చే ప్రైజ్ ఏంది అనేది వేరియేషన్ వస్తుంది, తెలియదు. అట్లా ప్రతి ఐటమ్లా ఇప్పుడు ప్లంబింగ్ అయిపోయింది, వైరింగ్, ఫాల్ సీలింగ్, పెయింటింగ్, టెక్స్చరు, బండలు, సిమెంటు, ప్రతిదీ ఒకటి చిన్న కొటేషన్ వేసి ఇస్తా. మీరు తీసుకురండి, కస్టమర్ తీసుకురండి, మీకు అమౌంట్ సేవ్ కావు. ప్రతి దాంట్లో 1 లక్ష రూపాయల బిల్ 20 కోటి రూపాయలు ఇల్లు కట్టినోడు ఖచ్చితంగా 10-15 లక్షలు పోతాయి 100%గా. పక్క 1 CR ఇల్లు కట్టిండంటే అసలు సబ్జెక్టే లేదు కస్టమర్కి. ఈ షాప్ కంటే ఈ షాప్లో తక్కువ ఇస్తుండు, ఓకే డన్ ఫినిష్. మరి ఇతను బిజినెస్ చేస్తలేడా? మరి నాలాగా చెప్పుకుంటున్నా లో ప్రాఫిట్ అని చెప్పుకోవట్లేదు కదా. అవుతుంది. ఇది PVC ప్లాస్టిక్, చాలా వేరియేషన్స్ ఉంటాయి ప్రైజులు, ఎక్స్పెక్ట్ చేయరు మీరు. డిస్కౌంట్స్ చాలా ఉంటాయి. సింక్లో కూడా అంతే. ఇప్పుడు మన వాషింగ్ ఉంటాయి కదా సింక్స్, అవి కానీ బాత్రూమ్ కమోడ్స్ కానీ చాలా అంటే చాలా. టైల్స్ కూడా గుజరాత్ మేడ్ అంటారు, ఆ మేడ్ అంటారు, ఈ మేడ్ అంటారు, బ్రాండ్ అంటారు. ప్రతి ఒక్కటి ఎక్కడి నుంచి రావాలో అక్కడ వస్తున్నాయి మనకి. అవి కంటైనర్లు వస్తున్నాయా, మ్యానుఫ్యాక్చర్ తెస్తున్నాడా, ఏం చేస్తున్నాడు. ఎగ్జాంపుల్ చెప్పిన కుక్కల లాగా. ఏదైనా సరే మనకు కస్టమర్ పోతే రేట్ ఎక్కువనే ఖచ్చితంగా. నేను మేస్త్రికి ఇచ్చేసి మెటీరియల్ తీసుకొస్తున్నాను, నేను చేసుకుంటున్నాను, ఐఆమ్ సేఫ్. 5-6 లక్షలు మిగిలినాయి చూడు మేస్త్రిని పెట్టి చేసుకుంటే. సార్ ఫస్ట్ మీరు లెక్క రాసుకోరు సార్, మీరు ఏదో కాంట్రాక్టర్ని కలిపి తెప్పించుకోరు మెటీరియల్, తెలుస్తుంది. 5 లక్షలు మీకు సేవ్ కాలే, 10 లక్షలు మీరు లాస్ అవుతారు. మీకు సబ్జెక్ట్ లేని దగ్గర మీరు ఎట్లా? సార్ ఇప్పుడు మీ దగ్గర టీం ఉందని మేము విన్నాం, మరి మీకేం ప్రాఫిట్ రాందే మీరు అంత టీమ్ ని మెయింటైన్ చేస్తున్నారా? ఇప్పుడు ప్రాఫిట్ వచ్చేది ఎగ్జాంపుల్ దీని ముందు టాపిక్ మీదనే వచ్చేది ప్రాఫిట్. కస్టమర్ కి 1,00,000 రూపాయలు లిస్ట్ ఇస్తే 40,000 పోతుంది. అదే నేను పోయిన అనుకో నాకు 50,000 డిఫరెన్స్, అంటే 10,000 రూపీస్ అన్న ఫరక్ వస్తుంది. వాళ్ళకి నాకు తక్కువ ఇస్తారు. నాకు మీకు ఎందుకు అంత తక్కువ ఇస్తారు? నేను కాంట్రాక్టర్ని కాబట్టి ఆయన 1 crore మాత్రమే చేస్తాడు. నేను 10 crores ఆఫ్ బిజినెస్ చేస్తే టర్న్ ఓవర్ చేసిన వాళ్ళకి ఎవరన్నా ఇవ్వాలిగా, డిస్కౌంట్స్ ఇవ్వాలి. డిమాండింగ్ డబ్బు ఎవడు ఎక్కువ చేస్తే వాడికి తక్కువ ఇచ్చుడు పక్కా ఉంటది. ఇదే కాదు, ఏ ఫీల్డ్ అయినా అంతే ఉంటది. అది ప్రతి దానికి ఎగ్జాంపుల్ తీసుకోవడం మనం కాదు, కానీ ప్రతి ఫీల్డ్ అంతే ఉంటది. ఇంకొకటి నేను మెయింటైన్ చేయడం అంటే పనులని నేనేం శాలరీస్ ఇచ్చి కూడా అట్లా ఉండదు. వీళ్ళకి కూడా నేను మన కస్టమర్ దగ్గర ఎట్లయితే స్క్వేర్ ఫీట్ రేట్ తీసుకుంటానో మేస్త్రికి కూడా స్క్వేర్ ఫీట్ ఇచ్చేసేస్తా. నేను వాళ్ళ బర్డన్ తీసుకోవాలంటే నేను కస్టమర్కి ఆన్సర్ ఇచ్చుకోలేను. నేను మేస్త్రికి ఒక రేట్ ఉంటుంది స్క్వేర్ ఫీట్ కి పర్ స్క్వేర్ ఫీట్ అని. అతను అండర్లోనే సెంటరింగ్ కానీ సివిల్ వర్క్ కానీ మొత్తం అతని కిందనే ఉంటది. అంటే వాళ్ళు ఇచ్చిన అమౌంట్ మీరు డైరెక్ట్ తీసుకొని మేస్త్రికి ఇస్తారు. ఇవ్వడం అంటే వీక్లీ పేమెంట్స్ లాగానే ఇస్తాను నేను. నా ఇష్టం అది, వీక్లీయా మంత్లీ అనేది నా ఇష్టం. అది నా ప్రకారం ప్రాపర్ గా అవుతుందా, పని ఎంత అయ్యింది, సరే ఈ వీక్ ఇంత అయ్యింది, సో పేమెంట్స్ అంత ఇస్తా. ఎండ్ ఆఫ్ ది డే మాత్రం పర్ స్క్వేర్ ఫీట్ లెక్క ఈ వీక్స్ అన్ని మ్యాచ్ కావాలి. 2 lakhs రూపీస్ కి నీకు వచ్చింది ఇది మేస్త్రిది, సో ఎవ్రీ వీక్ ఎంత వచ్చినాయి, లాస్ట్ వీక్ లో నీకు ఎంత రావాలి పని అయిపోయినప్పుడు. స్క్వేర్ ఫీట్ లెక్క ఉంటుంది వాళ్ళకి కూడా. అది హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ మేస్త్రి, ఆయనకు కూడా ఎంతో కొంత కష్టపడతాడు కాబట్టి ప్రాఫిట్ ఉంటుంది ఆయనకు కూడా దాంట్లో. ఓకే, ఇప్పటిదాకా మీరు మెటీరియల్ గురించి మాట్లాడుతూ వచ్చారు. మరి మీరంతా హై క్వాలిటీ మెటీరియల్ మెయింటైన్ చేస్తారా? మరి మీరు ఏ టైప్ ఆఫ్ మెయింటైన్ చేస్తారు మెటీరియల్? డౌట్ ఉంది మాకు కూడా. మరి ఇప్పుడు మెటీరియల్ వైజ్ చూసుకుంటే బ్రాండ్ తో సంబంధం. ఇప్పుడు అల్ట్రాటెక్ సిమెంట్ అని చెప్పారు అనుకో, కళ్ళు మూసుకొని స్లాబ్ వేసుకుంటారు. కానీ అల్ట్రాటెక్ సిమెంట్ గురించి కస్టమర్కి ఏం తెలుసు? తెలియదు. అది ఓపీసీ సిమెంటా తెలియదు, పీపీసీ సిమెంటా తెలియదు, 53 గ్రేడా తెలియదు, 43 గ్రేడా తెలియదు, ఏది తెలియదు కస్టమర్కి. నువ్వు వాడుతున్నావా? మా ఇంటికి అల్ట్రాటెక్ వేసిన, నేను కూడా అదే వేసిన మా ఇంటికి కూడా. ఇంతనే. మీ ఇంటికి సుధాకర్ పైపులు వాడినావా? నేను వాడినా. మీ ఇంటికి ఏషియన్ పెయింట్ వాడినావా? నేను వాడినా. మరి మీకు ఏం తెలుసు? అసలు తెలియదు. ఏమి అంటే ఏమీ తెలియదు. బ్రాండ్ వైజ్ గా బ్లైండ్ గా వెళ్తాం. టైల్స్ ఉన్నాయి, వర్మోరా అంటాము, XYZ కంపెనీస్ ఉంటాయి. ఎక్కడి నుంచి పోయినా ఒక బ్రాండ్ వచ్చినప్పుడు వాళ్ళు ప్రాఫిట్స్ చూసుకుంటారు. క్వాలిటీ కూడా మెయింటైన్ చేయాల్సి వస్తుంది కాబట్టి ప్రాఫిట్స్ ఎక్కువైనప్పుడు క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. మనం ఇప్పుడు టైల్ షాప్స్ మొట్టి మా ఏరియాలో చూసుకుంటే
పెద్ద 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 షోరూమ్స్, నా టర్న్ ఓవర్ అంటే చారణ వాళ్ళ దాంట్లో నథింగ్, 25 పైసలు అది అంత టర్న్ ఓవర్ చేస్తారు. వాళ్ళు మా అట్లాంటి బిల్డర్లకు 100 మందికి ఇస్తారు. ఇచ్చినప్పుడు వాళ్ళ క్వాలిటీ లేకపోతే అక్కడ రన్ అవుతుంది వాళ్ళ షాప్ కాదు. బ్రాండ్ మీద డిపెండ్ కాదు, వాళ్ళకి కూడా బ్రాండ్ ఉంటుంది కానీ గుర్తుపట్టని బ్రాండ్లు అంతా గుజరాత్ కానీ ఇంపోర్టెడ్ కానీ వస్తూ ఉంటాయి. మనం చేయలేం, మనకు కొన్ని నాలెడ్జ్ ఉంటాయి. ఇప్పుడు ఫోన్ అంటే ఐఫోన్, శాంసంగ్, సిమెంట్ అంటే అల్ట్రాటెక్ సిమెంట్, ఇట్లా కొన్ని సబ్జెక్ట్ ఉంటాయి కాబట్టి దాని మీద పోతారు బ్రాండ్ వైజ్గా. నేను కూడా అదే బ్రాండ్ వైజ్ వెళ్ళాలంటే మార్కెట్ ఉన్న రేట్ ప్రకారం చేయలేం, మనం కస్టమర్కి వేయలేం. నాకు ఖచ్చితంగా జాగ్వార్ ఫిట్టింగ్ కావాలి, నాకు అల్ట్రాటెక్ సిమెంట్ కావాలి, నాకు మొత్తం అంతా వాల్స్ కూడా అంతా కాంక్రీట్ తోటే కావాలి, ఇవంతా పాసిబుల్ కావు. అవ్వాలి అని అంటే డబ్బులు ఇవ్వాలి. డబ్బులు ఇవ్వాలి అంటే నువ్వు ఎక్కువ తీసుకుంటున్నావు, ఎందుకు తీసుకుంటావు, అందరు అట్లా తీసుకుంటలేరు కదా, అడుగుతారు ఖచ్చితంగా, అంటారు కూడా అడుగుతారు కదా. అడిగేటప్పుడు ఒక రేట్ ఉంటుంది మనకు. స్టోన్ వేస్తే మనము ఇంట్లో ఓనర్ పోర్షన్లో వేస్తే పర్ స్క్వేర్ ఫీట్ రేట్ ఇది మా అగ్రిమెంట్లో మెన్షన్ చేస్తాం. మీరు ఏ బ్రాండ్ కానీ వెళ్ళండి, మీ ఇష్టం ఉన్న షాప్కి వెళ్ళండి, నా రేట్ ఇది. నేను గ్రానైట్ వేస్తే ఈ రేట్, మెయిన్ డోర్ వేస్తే ఏ మోడల్ వేస్తా, ఎంత ఖర్చు చేస్తాం మెయిన్ డోర్కి, ప్రతిది ఉంటుంది నా అగ్రిమెంట్లో. స్క్వేర్ ఫీట్ రేట్ ఉంటుంది, ఆ స్క్వేర్ ఫీట్ రేట్ కింద లిస్ట్ అవుట్ మొత్తం ఉంటుంది. సిమెంట్ ఏంది, స్టీల్ ఏంది, పెయింట్ ఏంది, గ్రానైట్ ఏంది, గ్రానైట్ ప్రైస్ ఏంది, ప్రతిదీ మెన్షన్ చేస్తాం. ఎందుకంటే తర్వాత మనల్ని క్వశ్చన్ చేసిన ఒక ప్రూఫ్, సార్ నేను ముందే ఇచ్చిన ఈ ప్రైస్లో మాత్రమే వేస్తా, లేదు మీరు ఈ రేటు కాదు నాకు కజేరియా టైల్ కావాలని అంటే, సార్ నా రేటే లేదు అక్కడ, లేదబ్బా నువ్వు వేయాలి, లేదు సార్ ఎక్స్ట్రా అయింది మీరు పెట్టుకోండి. 2x4 టైలు నార్మల్ దానికి కజేరియా దానికి 30-35 రూపీస్ వేరియేషన్ వస్తుంది. ఆయన ఇంటికి మొత్తం 35 రూపీస్ కజేరియా టైల్ చేసినాం అనుకో 2 లక్షల రూపాయలు అవుతుంది. ఇప్పుడు నేను లో ప్రాఫిట్లో చెప్పినా అని చెప్పి 2 లక్షల రూపాయలు పోతే ఇంకా నేను ఇంకా లో ప్రాఫిట్లో ఏం చేయాలి నేను అంటే కస్టమర్ నేను ఫ్రాడ్ చేయాలి. ఇది ఒక్కటే టైల్స్ ఒప్పుకున్నా నేను చేసేసి సార్ అని, మరి నాకు ప్రాఫిట్ లేదు నేను చేయలేను కదా. అంటే ఇప్పటివరకు మీరెంత ప్రాఫిట్ వండిరు మరి? నేను లో ప్రాఫిట్స్ అని చెప్తున్నా కదా. నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గానే తీసుకోండి, ఒక వేరే కాంట్రాక్టర్ కానీ వేరే మేస్త్రులు కానీ చేస్తుర్రు, ఈ సేవింగ్స్ అయ్యేవి మెటీరియల్ దగ్గర సేవ్ అవుతున్నాయి, నాకంటే వరస్ట్గా సేవ్ అవుతున్నాయి. ఎందుకంటే ఆ ప్లాస్టిక్ డోర్లు పెడతారు బాత్రూమ్లలో, సెకండ్ హ్యాండ్ కిటికీలు పెడతారు, ఉన్నారు మార్కెట్లో. అందరిని అంటలే, నాలాగా చాలా మంది జెన్యున్గా చేస్తున్నారు, మంచిగా చేస్తున్నారు, కానీ నేను మాత్రం అందరికైనా తక్కువ ప్రాఫిట్లో చేస్తున్నా. నాకు వచ్చే దాంట్లో నేను కస్టమర్కి ఎలివేషన్ స్పెండ్ చేస్తున్నా, లోపల పీవీసీ సీలింగ్స్ కానీ బాత్రూంలో కూడా 2x4 టైల్స్ వేసుకుంటా, కొంచెం ఆఫ్ ది అమౌంట్ వాళ్ళకే ఇస్తున్నా. ఎందుకంటే అట్రాక్ట్ చేయడం, తక్కువ ప్రాఫిట్లో ఈయన ఇంత ఇస్తున్నాడు, ఇంత జెన్యున్గా చేస్తాడు, ఏ వస్తువు అడిగినా నాలెడ్జ్ ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఎవరికో ఫోన్ చేసి రండి ఎక్స్ప్లెయిన్ చేయను అని చెప్పా. నేను కన్స్ట్రక్షన్లో ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి ఏమున్నాయి నేను ఇక్కడనే ప్రూవ్ చేయగలుగుతాను, చెప్తా అందరికి నేను. అట్లా కొంతమంది పేమెంట్స్ ఆన్లైన్ అంటారు, కొంతమంది ఆఫ్లైన్ అంటారు, లేకపోతే ఇంకొంతమంది స్టార్టింగ్ ఇంకొంచెం ఇస్తాం తర్వాత ఇంకొంచెం ఇస్తాం అంటారు. సో మరి మీరు ఎట్లా? పేమెంట్ వచ్చేసి కస్టమర్ మీద డిపెండ్ ఉంటుంది. మాది ఆన్లైన్ అంటే ఇప్పుడు ఆన్లైన్లో కూడా ఉంటుంది, కొన్ని క్యాష్ ఉంటాయి, క్యాష్ బిల్ చేస్తాము, ఆన్లైన్ పేమెంట్స్ అన్ని బిల్లింగ్స్ అంతా బాగానే ఉంటుంది. మాకు ఇబ్బంది ఏడొస్తుంది మెయిన్ థింగ్ అని అంటే టైంకి రాకపోతే, వేరే ఏం ఉండదు. టైం కొంచెం పేమెంట్స్ అప్పుడప్పుడు మిస్ అవుతూ ఉంటుంది. కస్టమర్ రిక్వెస్ట్ చేస్తాం, మేము కూడా కన్స్ట్రక్షన్ స్టార్టింగ్లో కూడా రిక్వెస్ట్ చేస్తాం, ఎండింగ్లో కూడా రిక్వెస్ట్. అంటే ఫస్ట్ నుంచి స్పెండ్ చేసిన లాస్ట్కి అందరు టైట్ అవుతారు, ఎందుకంటే ఎవరికి అంత రెడీ చేసి పెట్టుకోరు, హ్యూజ్ అమౌంట్ ఉంటే లాస్ట్ వచ్చారు ప్రతి కస్టమర్ టైటే. కానీ కొంచెం మాకు కూడా ఇబ్బంది ఉంటుంది, అబ్బా ఆయన 10 చేస్తాడు, 10 మంది దగ్గర మస్తు పైసలు అనుకుంటారు, అట్లా లేదు. 10 మంది చేసి 20 మంది నాకేంత ఉన్నారు, మరి వాళ్ళు ఇది మెటీరియల్ కాంట్రాక్ట్ చేయడమే, మేము ఇన్వెస్ట్మెంట్ ఏమీ లేక ఉన్న దాంట్లోనే మీరు ఇచ్చేదే, మిమ్మల్ని ఎంత హైలైట్ చేసుకుంటా మేము ఎంత కష్టపడి ఇంజనీర్ ప్లాన్ కానీ సొంతంగా ఎలివేషన్ తీసుకోవడం కానీ చాలా సపోర్టివ్గా మూవ్ అవుతాం. ఎవరైనా మూవ్ కావాల్సిందే, మూవ్ కావాలని మార్కెట్లో ఎవరు లేవట్టరు, ఎవరు రానియరు కూడా మార్కెట్ దగ్గరికి పంపించేస్తే సైడ్కి మూవ్ చేస్తారు. పబ్లిక్ ఏమంతా తక్కువ ఏం లేదు, నచ్చలేదు ఇతనిది కరెక్ట్ కాదు అన్న పక్క జరిపిస్తారు. పక్క నేను 3 years నుంచి చేస్తున్నా, 19 ప్రాజెక్ట్స్ చేసిన. నాకు ఎట్లా అంటే ఇల్లు అయిపోయిన తర్వాత మేస్త్రికి పెడతారు బట్టలు, తమ్ముడు అని ఒక అక్క, కజిన్స్ నాకు కూడా బట్టలు పెట్టి పంపిస్తారు. ఎందుకంటే అంత ప్రేమగా మేము మూవ్ అవుతుంటాం ఆడ కస్టమర్ తోటి. నేను ఇంతవరకు కూడా నాకు తెలిసి 19 size లో 2 సార్ అన్నాను నేను, ఎందుకంటే చాలా పెద్ద వాళ్ళు
వాళ్ళకి రెస్పెక్ట్ చేయకపోతే బాగుండదు. మిగతా వాళ్ళు నాకు చెప్తారు, నువ్వు సార్ అనొద్దు, నువ్వు అక్క, నువ్వు అన్ననే అను, ఇట్నే మూవ్ అయిదాం, నువ్వు ఇల్లు అయిపోయే వరకు కూడా అట్నే చెయ్యి. నీ ఎలివేషన్స్ స్పెషల్ అని చెప్పిర్రు, నువ్వు ఇంటర్ స్పెషల్ అని చెప్పిర్రు, నువ్వు లో తక్కువ తీసుకుంటావు అని చెప్పిర్రు, చేసి చూపించు. ఎగ్జాంపుల్గా నాకు మా సఫిల్గూడలో మా బాబాయ్ అని అక్క ఉంటారు, అక్కడ పిలుచుకొని వాళ్ళ గురుప్రవేశం రోజు చిన్న టాక్ వెళ్ళింది. అసలు నా దగ్గర పైసలే లేవు అంటే మా బాబాయ్ అన్నారంట, అసలు మీ దగ్గర పైసలే లేవు, ఇంత బంజారాయిల్స్లో కట్టాడు కట్టిండు వీళ్ళు, కానీ కట్టింది నేను, ఎలివేషన్ హైలైట్ చేయడం అని నాది, కానీ పబ్లిక్ ఏమనుకుంటారు, ఎంత పైసలు అనుకుంటారు. వాళ్ళ దగ్గర లేక బ్యాంక్ లోన్ తీసుకొని వాళ్ళు ఎంత అవస్థపడ్డారో నాకు తెలుసు, కానీ చూసే వాళ్ళకి పైసలు లేవన్నాడు, ఎంత పెద్ద ఇట్లా కట్టిండు, ఏం చేసిరు అనుకుంటారా లేదా. అట్లా కడతా నేను, ఎలివేషన్ కానీ ఇంటీరియర్ అంతా చేసిస్తా. కానీ ప్రాబ్లం ఎవరు తెలుసు, అక్కకి తెలుసు, నాకు తెలుసు, పబ్లిక్ తెలియదు కదా. ఇప్పుడు హోమ్ లోన్స్ మీరు కన్స్ట్రక్షన్స్ ప్లస్ ఇంటీరియర్ డిజైనింగ్ చేస్తారు కాబట్టి ఇప్పుడు లోన్స్ కొంతమంది తీసుకుంటారు, మరి అట్లాంటి వాళ్ళకి మీరు ఇచ్చే మీరు ఏం చేస్తారు మరి వాటికి? మాకైతే హోమ్ లోన్స్ తీసుకున్న వాళ్ళు కొంచెము ఇబ్బంది అవుతున్నది, హోమ్ లోన్ మీద డిపెండ్ అయిన వాళ్ళు. ఎందుకంటే హోమ్ లోన్కి వెళ్ళిన వాళ్ళు ఒక మినిమం అమౌంట్ ఒక 10 to 15 ఒక 50 లక్షలకి లోన్ పోయారు అనుకో, ఒక 10 to 15 ఇనిషియల్ గా పెట్టుకోవాలి. పెట్టుకోకపోతే అసలు పని ముందటికి వెళ్ళదు, ఎందుకంటే లోన్ మీద డిపెండ్ అయితే కాదు పని. ఇప్పుడు మన బ్యాంకింగ్ సెక్టర్ ఎట్లా ఉందంటే ఒక లెవెల్ కన్స్ట్రక్షన్ చేసి చూపించాలి వాళ్ళకి ఇంత కంప్లీట్ అయిందని. మరి అది కంప్లీట్ కావాలంటే మనీ ఎక్కడి నుంచి రావాలి? సో కస్టమర్ దగ్గర ఇనిషియల్గా 50 lakhs ప్రాజెక్ట్కి 15 lakhs ఉంటే 15 lakhsలో మనం బేస్మెంట్ ఒక స్లాబ్ వేస్తాం, దెన్ మనకి ఎనీ కైండ్ ఆఫ్ బ్యాంక్ మనకి రిలీజ్ చేస్తుంది, 10 రిలీజ్ చేస్తుంది, మళ్ళీ 10తో మళ్ళీ వర్క్ చేస్తాం, మళ్ళీ అది ఫొటోస్ పెడతాం, మళ్ళీ బ్యాంక్ రిలీజ్ చేస్తుంది. అప్పుడప్పుడు లేట్ కూడా అవుతుండొచ్చు, 100% లేట్ అవుతుంది. ఒక్కోసారి కొందరు రిలీజ్ చెయ్యరు, అడుగుతారు కూడా, మా బ్యాంక్ లిస్ట్ ప్రకారము ఇది అయితేనే ఇస్తా లేకపోతే లేదు. అక్కడ 10 lakhs వాళ్ళు ఇచ్చింది స్పెండ్ చేసి నేను కంప్లీట్ చేసినాక కూడా రాకపోవచ్చు. అట్లాంటప్పుడు నేను సపోర్టివ్ ఉంటున్నా కస్టమర్ తోటి, 1-2 weeks దగ్గర టెన్షన్ పడకండి సార్ మీరు, నేను ఉంటా, మా ఫాదరు సిమెంట్ షాపే, స్టీల్ షాపే, పెద్ద పేమెంట్ ఏమంటా స్టీల్ సిమెంట్దే ఉంటుంది, మా ఫాదర్ సపోర్ట్ చేస్తారు, 1-2 weeks, ఎక్కువ ఫర్దర్గా పోతే ఇబ్బంది. అట్లా నేను చెప్పుకుంటాను, హెల్ప్ చేసి మీరు కొంతమందికి చేస్తా, ఖచ్చితంగా చెయ్యాలి. నేను చెయ్యకపోతే మరి వాళ్ళు నాకు ఇచ్చేం లాభం, నమ్మేం లాభం? ఫైనాన్షియల్ గా కూడా నేను హెల్ప్ చేస్తా. మీరు కన్స్ట్రక్షన్స్ గురించి బాగానే చెప్తున్నారు, మరి ఈ కన్స్ట్రక్షన్స్ మీద చాలా మంది చాలా డౌట్స్ కూడా ఉంటాయి. అసలు ఈ కన్స్ట్రక్షన్స్ చేసే వాళ్ళకి ఫస్ట్ మీరు ఇచ్చే సజెషన్ ఏంది అసలు? ఫస్ట్ గా ఏం చెప్పాలి అని అంటే వాస్తు ప్రకారంగా తీసుకోండి. వాస్తు కూడా చూస్తారా? నేను వాస్తు చూడా, కానీ ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్పగలుగుతా. ఓకే, అంటే ఇది ఇక్కడ అని చెప్పగలుగుతా నేను. మరీ పెద్ద పండితుల్లాగా అయితే నేను కాదు. సార్ ఇది ఈస్ట్, ఇది ఈస్ట్, ఇది నార్త్, ఇక్కడ ఉండాలి సార్, ఇది ఇక్కడ అని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. ఫస్ట్ వాస్తు చూసుకోండి. అంత అయిపోయిన తర్వాత వచ్చి వాస్తుని తీసుకొచ్చి ఈ గోడ తీసేయండి, ఇది చేయండి అంటే మాకు ఇబ్బంది. కస్టమర్ అడగలేకపోతాం, సార్ డబ్బులు పని సార్, ఇది పైసలు అడగలేకపోతాం. కొందరు ఉంటారు అడుగుతారు, నేను అడగలేకపోతాను. నేను సరే లేదా చేస్తాం, కొంచెం ఉంటే చేస్తాం. లేదు మొత్తం బెడ్రూమ్స్, వాష్రూమ్స్ ఇక్కడ అక్కడ షఫుల్ చేస్తే కష్టం. ఫస్ట్ థింగ్. నెక్స్ట్ థింగ్, మీరు చేసుకున్నా ఎవరు చేసినా మనీ దగ్గర ఇబ్బంది పడతారు. అమౌంట్ ఉంటే మాత్రమే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయండి. మీరు ఇబ్బంది పడరు, మీ కింద అంటే వాళ్ళు డైలీ లేబర్ వాళ్ళు. మనం 1 కోటి రూపాయలు 50 లక్షలు ఇల్లు కట్టుకున్నా సరే, కానీ డైలీ 1000 రూపాయలు ఇస్తే మాత్రమే మేస్త్రి వస్తున్నాడు, డైలీ 800 ఇస్తేనే దాని కింద కూలి వాళ్ళు వస్తున్నారు, కానీ వాళ్ళకన్నా పే చేయాలి కదా. అట్లా మనం 1 week 2 weeks కట్టలేము. సరే నేను 1 week పేమెంట్ ఇచ్చిన, ఇంకో 1 week అయితే ఇవ్వలేకపోతా కదా. అట్లా ఎన్ని సైట్స్ అవుతున్నాయి నాది. ఇప్పుడు ఒక్క వీక్లో ఉట్టి మేస్త్రి వాళ్ళ పేమెంట్స్ 40,000 to 50,000 అవుతుంది. 4 సైట్లు అంటే 2 లక్షల రూపాయలు. 2 లక్షల రూపాయలు 2 weeks రాకపోతే 4 లక్షల రూపాయలు ఎక్కడికి తెచ్చి పెడతాం? కష్టమవుతుంది. అట్లా 4 సైట్లు అయితే అప్పుడు ఇన్వెస్ట్మెంట్ నేను చేయాల్సి వస్తుంది. అప్పుడు ఇన్వెస్ట్మెంట్ నేను చేసేది ఉంటే మెటీరియల్ కాంట్రాక్ట్ ఎందుకు? నేను ఆర్కిటెక్చర్ చదవకున్నా కానీ పెద్ద నాలెడ్జ్ పెట్టి ఇంత చేయడం ఎందుకు? కొత్త వస్తువులు తీసుకొచ్చి మీకు చూపెట్టడం ఎందుకు? ఇవన్నీ ప్రాబ్లం అవుతుంది. వాస్తు కానీ అమౌంట్ కానీ ఇవి ప్రాపర్గా ఉంటే ఎవరికి ఇబ్బంది ఉండదు. వేరే వాళ్ళదేమో కానీ నా దగ్గరకు వస్తే నేను బంగారం చేస్తాను. నేను వెళ్ళింది కొత్త రకంగా
ఒక నలుగురు మాట్లాడుకునేలాగా చేస్తా. మ్మ్. 110% అది. మీరు కట్టిన బిల్డింగ్స్ మీ ఇన్స్టా పేజ్ ఓపెన్ చేస్తేనేమో బాబా ఏమున్నాయి, మినిమం 1 crore or 2 అంటారు ఈజీగా. అంటారు. మరి అంత 1 CR 2 CR అనుకున్న ప్రాజెక్ట్స్ ని మీరేమో లాక్స్ లో అంటున్నారు. అవునవును. అసలు ఎట్లా పాసిబుల్? అదే చెప్పాను కదా, ఇప్పుడు కాంట్రాక్టర్స్ బేస్ అయితే అంతే. ఐడియా రావాలి. ఎలివేషన్ ఎవరన్నా చేస్తారు. ఆ ఎలివేషన్ చేయడానికి సిమెంట్ కావాలి, మేస్త్రి కావాలి, మెటీరియల్ కావాలి. దాన్ని ఒక కొత్త రకంగా చేస్తే అదే మెటీరియల్ తోటి అదే మేస్త్రి చేస్తాడు, అదే మెటీరియల్ పడుతుంది, అదే పెయింట్ పడుతుంది. కొత్త రకంగా చేస్తే సరే కాలేదు. దాంట్లో నా ప్రాఫిట్లకి ఏంచో కస్టమర్ రిక్వెస్ట్ చేసో ఇంకో ₹1,00,000 ఖర్చు పెట్టండి సార్, ఇంకొంచెం మంచి చేద్దాం వెళ్ళి అడుగుతాం, రిక్వెస్ట్ చేస్తాం, వస్తుంది కదా. ఇవి ఎలివేషన్ చూసి మీరు అనుకుంటారు కోట్లు అని. లేదు, కాదు. ఎక్కడ మన హైదరాబాద్ లో ఎవరైతే ఏం ప్రైస్ అయితే చేస్తుర్రో అదే ప్రైస్ ప్రకారం చేస్తున్నా, క్రియేటివ్ గా చేస్తున్నా. నేనైతే ఎక్కడి నుంచి ఏ ఫ్రాడ్ మెటీరియల్ తెస్తలే. కస్టమర్ ముంగట్నే బ్రిక్ కనిపిస్తుంది, కస్టమర్ ముంగట్నే పుట్టి కనిపిస్తుంది, ఫాల్ సీలింగ్ చేస్తే సెండ్ ఓబిన్ బోర్డు కనిపిస్తుంది, డోర్లు తెస్తే టేకా కాదా చూసుకుంటుర్రు, టైల్స్ తెస్తే నేను సెలెక్షన్ చేస్తాను తీసుకెళ్తున్నా, ఇంటీరియర్ చేస్తే కూడా నా కార్లో కూర్చోబెట్టి నేను ఇంటీరియర్ తీసుకెళ్తున్నాను. నేను బుక్కులు తీసుకొచ్చి కస్టమర్ ముంగట పెట్టాను. నేను అసలు మీరు ఏ షాప్ కొదమని చెప్పండి సార్, ఆ షాప్కి వెళ్దాంపా, ఈ బడ్జెట్ ఇచ్చినా కదా ఈ బడ్జెట్ లో తీసుకోవాలి, సెలెక్షన్ చేపిస్తా. అక్కడనే మీ ఇష్టం, మీ షాపే, నాకు వద్దు, మీ షాపే. ఇప్పుడు కొందరు ఏం చేస్తారు, బుక్ పట్టుకొని వస్తారు, ఇది రెండింటికి ఏం చేసి చూసుకోవాలి నువ్వు, నీకు అది మాత్రమే ఇస్తాం, నేను అట్లా ఇయ్యా. ఇంకోటి నేను స్క్వేర్ ఫీట్ లాగా ఇంటీరియర్ ఏనే ఇయ్యా. నన్ను ఎక్స్టీరియర్ నచ్చి నువ్వు ఇంటీరియర్ చేస్తే చాలా బాగుంటుంది సజెస్ట్ చేసిర్రు నాకు సెకండ్ సైట్లో. నేను చేసిన అది ఎంత వండర్ఫుల్గా వచ్చింది, అంత వండర్ఫుల్గా వచ్చింది. నీకు ఆ వీడియోస్ నేను ఫార్వర్డ్ చేస్తాను. నేను దాంతో మళ్ళీ ఇంటీరియర్ చేస్తున్నా. ఇంటీరియర్స్ వాళ్ళు ఏం చేస్తారు, బాక్స్కి ఇంత రేటు, ఫ్రేమింగ్కి ఇంత రేటు, ప్యానలింగ్ ఇంత రేట్ అని ఇస్తారు. నేను అట్లా ఏనయ్యా నేను రేట్. ఒక బెడ్రూమ్కి ఎంత ప్లై, ఈ బెడ్రూమ్కి ఎంత ప్లై, వంట రూమ్కి ఎంత ప్లై పడుతుంది, సో ప్లై నెంబర్ ఆఫ్ ప్లైస్. దాని తర్వాత యాక్సరీస్ ఏం పడుతున్నాయి, దాని తర్వాత అక్రలిక్ వాడుతున్నావా ఏం వాడుతున్నాం, ప్రతి వస్తువు డీటెయిల్గా రాసుకొని దాన్ని బట్టి కొటేషన్ ఇస్తా. స్క్వేర్ ఫీట్కి నేను ఇచ్చేదానికి మినిమం 2 lakh డిఫరెన్స్ వస్తుంది. వాళ్ళు తీసుకొని మెజర్మెంట్ తీసుకొని పోతే 9 lakhs కొటేషన్ ఇచ్చారు అనుకో, అదే నేను 7 lakhs ఖచ్చితంగా ఇవ్వగలుగుతా, అదే మెటీరియల్తో పాటు సేమ్గా. ఆ మెటీరియల్ కూడా ఫ్రాడ్ అవుతుంది, అదొక పెద్ద మెయిన్ థింగ్. మెటీరియల్ది కూడా ఏమవుతుంది మెటీరియల్ అంటే చెప్పరు, కంపెనీలో తీసుకెళ్ళి నేను మొత్తం ఫ్యాక్టరీ మేడ్ ఇంటీరియర్ అంటారు. మరి ఫ్యాక్టరీ మేడ్ ఇంటీరియర్ అంటే ఎక్కడికి ఫ్యాక్టరీ, ఎవరు తీసుకొచ్చారు ప్లై, ఏం ప్లై వాడుతారు, సరే కస్టమర్ ఉన్నారు, కస్టమరే ప్లైగా ఉన్నారు, తీసుకెళ్లి కంపెనీలో పెట్టారు, కంపెనీలో మేకింగ్ చేస్తారు కదా, మీరైతే ఉండరు కదా. ఒక 600-700 కస్టమర్స్ ఉన్నారు వాళ్ళకి, నువ్వు ఒక 40 ప్లైస్ ఇచ్చినావు, నీ ప్లై తోటే నీకు వర్క్ అవుతుందని ఏంది ప్రూఫ్? లేదు. ప్రూఫ్ ఇవ్వగలుగుతారు, ఇవ్వలేం కాబట్టి కస్టమర్కి ఈడ తీసుకొచ్చి చేస్తున్నాం ఇంట్లో మనం. ప్లై కస్టమర్ మీరు తీసుకోండి, మీకు ఏ ప్లై కావాలో ఏ రేట్ నేను ఇస్తున్నా, మీకు తెచ్చి ఇంట్లో పెట్టుకోండి, మీ ఇంట్లోనే చేస్తున్నా కదా నేను. మా ఇంటికి వచ్చి మీరే చేస్తారు, మేమే చేస్తున్నాం. చాలా మంది చేస్తారు కానీ కొత్తగా అలవాటు అవుతుంది ఫ్యాక్టరీ మేడ్ అని. ఏం చేస్తారో తెలియదు, ఏం వాడతాడో తెలియదు. కంపెనీలో చేస్తే బాగా అవుతుంది, మాడ్యులర్ కిచెన్ అంటే ఇదే మాడ్యులర్ కిచెన్ అని తెలియదు కదా, ఏం పెడుతున్నారు ఏం చేస్తారు. పైన డెకోలం, కింద డెకోలం, చుట్టుముట్టంతా బీడింగ్ పెట్టుకొని వచ్చి ఇంట్లో ఫిట్ చేస్తాడు. నీ ప్లైయేనా? కస్టమర్ 2-3 సార్లు పిలిచిర్రా, మరి సూపర్వైజర్ మీరైనా క్లయింట్ ఎవరైనా పెట్టిరా సూపర్వైజర్ని? ఏం లేదు, ఇన్వెస్ట్ చేసిర్రు కూర్చుర్రు అంతే. దానికంటే కూడా కంపెనీల కంటే మంచిగా చేసే వాళ్ళు చాలా మంచిగా ఉన్నారు. చేత్తో ఆర్కిటెక్చర్ చేసే వాళ్ళు ఎంతమంది లేరు, ఉన్నారు, ఇప్పటికి కూడా ఉన్నారు, చేస్తారు కూడా. ఇంటీరియర్లో కూడా నేను ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతా. అందరిలాగా ఇవ్వడం స్క్వేర్ ఫీట్ లెక్క ఇచ్చి కాదు, అంత ఓవరాల్గా చేసినాము. నేను ఎందుకు చేయాలి ఫ్రీగా? నాకు కూడా కావాలి. 10 లక్షలు చేస్తున్నా, 50,000 మిగిలాలి, 60,000 మిగిలాలి నాకు కూడా. అట్నే వేసుకుంటా కదా లెక్కనే. నార్మల్ గా ఎవరైనా ప్రాఫిట్ పొందితే మేము ఇంత పొందుతాం తీసుకుంటానే బరాబర్ అనేవాడు చెప్పుకోడు, మరి మీరు ఎందుకు చెప్పుకుంటున్నారు? చెప్పుకుంటా, ఎందుకంటే ఆడ నేను ఎంత ప్లై ఉందో చెప్తున్నా, ఏం డెకోలం వాడుతున్నామో చెప్తున్నా. ఇన్ని గణం చెప్తున్నప్పుడు, ఇన్ని యాక్సరీస్ ఉన్నప్పుడు నా ప్రాఫిట్ ఎందుకు చెప్పొద్దు? చెప్పొచ్చు. సరే 50,000 ₹1,00,000 మిగులుతుండొచ్చేమో. బయట అట్లా లేదు. 2 lakhsలో వచ్చి 2 BHK చేసిపోతారంట. ఎట్లా పాసిబుల్ అవుతుంది? 2 BHKకి టోటల్ గా వార్డ్రూఫ్, బెడ్, మిర్రర్, టీవీ యూనిట్ కి
మళ్ళా మాడ్యులర్ కిచెన్ కి హాల్లో టీవీ యూనిట్ కి మెటీరియల్ తీసుకొస్తానికి కావాలి 120-150 రూపీస్ ఉట్టి ప్లైకి అవుతుంది ప్రాపర్ మెటీరియల్ వాడితే. మరి దాని పైన వేసేది ఏంది మరి డెకోలం అక్రలిక్ షీట్ మార్కెట్ లో 4000 రూపీస్ ఒక్కటి. వంట రూమ్ బెడ్రూమ్ అక్రలిక్ షీట్ చేసుకున్నా గానీ 40,000 రూపాయలు ఉట్టి వంట రూమ్ కి బెడ్రూమ్ ఖర్చు అవుతుంది, 40,000 రూపీస్ ఖర్చు అవుతుంది. మరి ఇది 130-150 ఇది 40,000 ఏమో అక్రలిక్ షీట్ కి పోతే ఇంక ఏం మిగిలింది? అయితే ఈ ఎవరైతే 2 lakh 3 lakh అవుతుంది అని చెప్తారో వాళ్ళంతా అబద్ధం కాదు, చేస్తారు. మెటీరియల్ అంతా హాఫ్ రేట్ మెటీరియల్, అది కమర్షియల్ ప్లై వాడతారు, 0.5 థిక్నెస్ డెకోలంలో వాడతారు. చెప్పడం అట్నే ఉంటది. ఈ షీట్స్ అనేవి ప్రాపర్ గా వాడరు వాళ్ళు. అంటే అంత తక్కువలో కూడా వస్తాయి, అసలు దొరుకుతాయి? అందుకు 100% దొరుకుతాయి. కమర్షియల్ ప్లై అంటారు దాన్ని. ఇప్పుడు ప్రాపర్ గా వాడే ప్లై, ఇప్పుడు గ్రీన్ ప్లై కానీ ఇంకా వేరే వేరే సమ్ బ్రాండ్స్ ఉంటాయి. ఇవి మనకి ప్లై వచ్చింది, కస్టమర్ ఏమంటారు తెలుసా, ఇక్కడ ఒక నంబర్ ఉంటది, అమ్మా ఇది ఉన్నది గర్జన్, ఇది మీకు తెలుసా నాకు తెలుసా గర్జన్ అనేది, గర్జన్ ప్లైవుడ్ అంటే చాలు, ఇంకా స్టాంప్ ఉంటది అంతే, అంతే. తెలియదు దాంట్లో లేయర్స్ ఉంటాయి, కోర్ కటింగ్స్ ఉంటాయి, అవన్నీ చెక్ చేసుకోవాలి. తెలిసిన వాళ్ళు చెప్తారు, లేకపోతే మేము ఏం చేస్తాము మా స్టాండర్డ్ ప్రకారము. ఇప్పుడు ఇది ఖరాబ్ చేసినాం అనుకో ఇంకో సైట్ ఇస్తారా? ఇప్పుడు ఇంకో సైట్ ఇయ్యని వాళ్ళందరూ రోడ్ల మీద తిరుగుతారు, ఇయ్యరు, వాళ్ళకి ఫ్రాడ్ చేస్తారు పక్క. పైసలు తీసుకోవాలి, జర చేయాలి, పక్కకోవాలి. అట్లాంటి కంప్లీట్ చేసినవి కూడా ఉన్నాయి మాయి. సగం లాపేసినాయి. 3 సైట్లు ఒక్కటే చేసిండు, 3 సైట్లు వన్ వే. ఒక్క సైడ్ కాడికి వెళ్తే తెలుసు ఇంటర్లింక్ ఈ బిల్డింగ్ చేసిరని. ఈ 3 సైట్ నేను కంప్లీట్ చేసి ఇచ్చిన. మళ్ళీ మీరు ఎప్పుడు అట్లా ఆఫ్ చేసి వెళ్ళిపోలేదా? అసలు ఆ ఛాన్సే ఇయ్య నేను. నాకు ఇంకేమన్నా అయినా మా ఫాదర్ వచ్చి చేయమని చెప్తా, నాకు హెల్త్ బాగాలేకపోతే తప్ప. మా ఫాదర్ ఎట్లా ప్రాంప్ట్ గా బిజినెస్ లో ఉన్నాడో పేమెంట్ లో కూడా ఎంత ప్రాంప్ట్ గా ఉంటాడో అంతే ప్రాంప్ట్ గా ఉంటా. చిన్నప్పటి నుంచి ఇక్కడ సూరావన్లో పెరిగిన మా ఫాదర్ కూడా కొంచెం ఎస్టాబ్లిష్. ఆయన ఎంత జెన్యున్ గా ఉన్నారో నేను అంత జెన్యున్ గా నా లైఫ్ లో ఉంటా పక్కా. ఎందుకంటే నేను ఖరాబ్ అయితే అక్కడ పేరు ఖరాబ్ చేసినట్టే. అది వద్దు నాకు. మేము ఎస్టాబ్లిష్ ఉన్నాం. నేను బిజినెస్ కన్స్ట్రక్షన్ లేకముందే ఎస్టాబ్లిష్ లో ఉన్నా నేను. నాకు తినడానికి ఉన్నది, మా ఫాదర్ ఉన్నారు, మంచిగా ఉన్నాం మేము. ఒక ఇంట్రెస్ట్ ఇట్లా తీసిందాను కన్స్ట్రక్షన్కి వెళ్దాం, అదొక ప్యాషన్ అయిపోయింది నాకు. నన్ను కస్టమర్ ఒకరు లైక్ చేస్తుంటే నాకు మంచిగా అనిపిస్తుంది. అదే అసలు ఇతను ఏంది అతని ఐడియాస్ ఏంది, ఎలివేషన్స్ ఏంది, ఈ తక్కువ రేట్లో ఇవి చేయడం ఏంది, నాకు కూడా బాగా అనిపిస్తుంది. సరే ఒక నైస్ లైఫ్ స్టైల్ స్టార్ట్ అయ్యింది, బాగుంది, వెళ్తున్నా, మూవ్ అవుతుంది. ఎవ్వరికి ఇంతవరకు నేను చేసినా కానీ ఎవరన్నా ప్రూవ్ చూసినా చేపించినా సరే చేయలేరు మ్యాక్సిమం. ఎందుకంటే అట్లాంటి పనులు చేయలే. చెప్తా నేను ఓపెన్, ఒక సైట్ దగ్గర అయ్యింది ఫ్రాడ్, చేయలే, పేమెంట్ దగ్గర ఇష్యూ అయింది. నాకు ప్రాపర్గా పేమెంట్ ఇవ్వక నా 2 months అయిపోయింది, కన్స్ట్రక్షన్ అయిపోయింది, హ్యాండ్ ఓవర్ ఇచ్చిన, పూజ చేసుకుని అన్నీ చేసుకోరు. నాకు దగ్గర 10 lakhs రావాలి, ఎట్లా అవ్వుకోవాలి? నేను ఇంత ప్రాంప్ట్గా ఉన్నా, మీ పూజ చేసుకొని ఓకే అని అన్నీ చెప్పిన. అన్నీ అయిపోయినాక కూడా పైసలు అడిగితే వాటర్ వస్తలే, పైసలు అడిగితే టైల్ పోతున్నది, పైసలు అడిగితే స్టెప్స్ కాడ లైట్ వస్తలే. ఇట్లా ఉండొద్దు కస్టమర్స్, ఇట్లా ఉండొద్దు. ఒకటి నా 19 sites లో ఒక్కరితో ఫేస్ చేసిన ఈ ప్రాబ్లం. జెన్యూన్ ఇస్తారు కదా, ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వచ్చినాయి వాళ్ళకి? అమౌంట్ విషయంలో నేను ఆగి తప్పని చేసిన, మన వాళ్ళు అని ఆగొద్దు. ఎప్పుడు పేమెంట్ అప్పుడు పైసలు ఇస్తేనే పని చేసేది ఉండే నేను, అది చేయలే. సో ఆ కరెక్షన్స్ నాకు కొన్ని ఉంటాయి. ఫస్ట్ సైట్ నుంచి మిస్టేక్ చేస్తాను, ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్డ్ కాదు. నేను మా ఫాదర్ స్టీల్ సిమెంట్ షాప్ నేను ఉన్నా, కానీ ఎక్స్పీరియన్స్ లేదు. ప్రతి సైట్లో ఒక ఎక్స్పీరియన్స్, ఒక రెనోవేషన్లో ఒక ఎక్స్పీరియన్స్, కస్టమర్స్ ఇచ్చే ఐడియా ఛాలెంజింగ్ ఉంటాయి. అట్లా ఒకటి మూవ్ అవుతున్నా కొద్దీ ఇవన్నీ తెలుస్తుంటాయి నాకు కూడా. ఇంకా తెలుసుకోవాల్సిన చాలా ఉండొచ్చు, మార్కెట్లో వస్తుంది, టైం టేకింగ్. కానీ నాకున్న సబ్జెక్ట్ ప్రకారంగా నేను ఎవరిని మోసం చెయ్య, నాకు అవసరం లేదు. నేను మంచిగా ఉన్నాను, నాకు అన్నం పెట్టే రోజులు ఉన్నారు. నేను అట్లా ఫ్రాడ్గా తిరగలేను, నాతో కాదు, అది నాకు డైజెస్ట్ కాదు. ఫస్ట్ నేను తిన్నది నేను చెయ్యాలి. ఓకే, ఇప్పటి వరకు మీరు చెప్పారు ఇంటీరియర్ నేను ఎప్పుడు చేయలేదు అని. మరి మీరు ఒక దగ్గర చేసినప్పుడు చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది అని మాట్లాడారు. మరి ఇన్ని ఐడియాస్ మీకు ఎట్లకెళ్ళి వచ్చినాయి? కస్టమర్స్ తోటి చెప్తున్నా కదా. ఇప్పుడు ఆన్లైన్ రిఫరెన్స్ పిక్ తీసుకుంటా, ఓకే, నా జిద్దు అది ఇంప్లిమెంట్ చేయాలి. అసలు అది ఏందని తిరుగుతా నేను. అసలు పాసిబుల్ అవుతుందా అట్లా మీతోని? పాసిబుల్ అవుతుందా అంటే ప్రాఫిట్ లేని అక్కడనే అవుతున్నాయి, కొన్ని విషయాలలో రావు. ఇప్పుడు స్టార్టింగ్ లో ఇంటీరియర్ చేసిన, ఇప్పుడు మన దుందిగల్లో ఒకటి సైట్ కంప్లీట్ చేసిన, అదే ఫస్ట్ అదే ఇంటీరియర్. అప్పుడు కస్టమర్కి ఒక కొటేషన్ ఇచ్చిన తర్వాత ఏమైంది, లాస్ట్కి వస్తే దగ్గర 1.75 ఎక్కువ అవుతుంది, 175. నన్ను అర్థం చేసుకోరు ఆయనకు ఫస్ట్ అని వాళ్ళకు కూడా తెలుసు.
నేను ఇచ్చిన కొటేషన్ మిస్టేక్ అయిందని కూడా తెలుసు. ఆ 1,75,000 నువ్వు అట్లా అనుకోకు, నువ్వు ఫీల్ కాకు, నువ్వు లాస్ కాకు, నేను ఇస్తా అని ఇచ్చిన వాళ్ళు ఉన్నారు నాకు. అట్లా తెలిసొచ్చింది. ఫస్ట్ సైట్ లా ఆవేశవాడి చేస్తే ఒక 175 పేమెంట్ ఉల్టా అవుతుంది. అయినా వాళ్ళకి జెన్యున్ గా బిల్స్ అన్ని పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తే రియల్ గా ఉన్నది అది ఇచ్చిర్రు. లాస్ట్ 25,000 రూపీస్ నీ ప్రాఫిట్ ఇదని తీసుకొని ఇచ్చిర్రు నాకు. ఓకే, వాళ్ళే ఇచ్చిర్రు. ఇంత కష్టపడ్డావు, ఇంత మంచి చేసినావు నాకు ఇంటీరియర్, మనం ఇదే తీసుకుంటున్నాం నీ ప్రాఫిట్ ఏదంటే ఇది ఇచ్చుడే ఎక్కువ, మీరు అర్థం చేసుకుని అని చెప్పిన. లేదని ఇంకా 25,000 మళ్ళీ ఇచ్చారు నాకు. అట్లా కూడా ఉంటారు కస్టమర్స్. ఇప్పుడు అందరు రెస్పెక్ట్. నేను మీకు తెలుసు నేను హ్యాండిక్యాప్ అని, నేను కార్ డ్రైవ్ చేస్తా, నేను స్కూటీ డ్రైవ్ చేస్తా, అవసరం డీసీఎం డ్రైవ్ చేస్తా, కానీ నాకు వచ్చే సపోర్ట్ ఎవరికి రాదు. నేను ఒక ఐడెంటిటీ ఇక్కడ. ఇప్పుడు వేరే వాళ్ళు తిరుగుతారు, వాళ్ళకి ఇస్తే ఐడెంటిఫికేషన్ ఇయ్యరు. ఇంత ఉన్నా ఇంత వర్క్ చేస్తాడు ఈ నాయన, అసలు ఈయన టాలెంట్ ఏంది అని నాకు కొంచెం సపోర్టివ్గా అందరు మూవ్ ఆన్ అవుతుర్రు. నేను అప్పుడు వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేస్తా, వాళ్ళని అవాయిడ్ చేసేది చెయ్య. ఎవ్వరు ఏమి చేయరు, మనం చేయాలంతే. కష్టపడుతున్నాము. నేను ఎట్లా ఫీల్ అవుతా అంటే ఒక్క సైట్లో శాలరీలా ఫీల్ అవుతా. 30,000 పర్ మంత్ పెట్టుకో, నా సూపర్వైజర్ 10,000 అంటే 40,000. ప్రాజెక్ట్ 6 months అయిపోతుంది. 6 crores ఇంతే ప్రాఫిట్. వేరే ఎక్కువ పెట్టుకోను నేను, టార్గెట్ కూడా ఉండదు మాకు. రాను ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ పెద్దగా అయితే నేను క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ వాడతా తప్ప నా ప్రాఫిట్ ఎప్పటికీ ఇంతే ఉంటుంది. స్క్వేర్ ఫీట్ రేట్ పెంచుతా, ఇంకా కొంచెం క్వాలిటీ వాడతా మెటీరియల్. అర్థం చేపిస్తా కస్టమర్కి, ఇగో ఇది ఉండే ముందు ఇది వాడుతున్నాం, కొంచెం రేట్ ఎక్కువ పెట్టాలి, ఓకేనా పెడతాం. నేను నా ప్రాఫిట్ని ఎప్పుడు మార్చుకోను. నాకు వస్తుంది ఇన్కమ్, ఎప్పుడు వస్తుంది. ఇప్పుడు 3 sites చేస్తున్నా, కస్టమర్ నమ్మిన 10 sites చేస్తాం. 3 sitesలో 3 lakhs 9 lakhs అయితే 10 sites చేసినప్పుడు నాకు ఎంత వస్తుంది? చాలు నాకు అది. కానీ ఇండివిజువల్ ఆలోచిస్తే మాత్రం కస్టమర్కి జెన్యున్గా ఇస్తా. బల్క్ ఆలోచిస్తే మాత్రం అప్పుడు ప్రాఫిట్ ఎవరిదైనా అంతే. ప్రొడక్షన్ ఎక్కువైనప్పుడు ప్రాఫిట్స్ ఎక్కువ అవుతాయి. నాకంతే, నా ప్రొడక్షన్ ఎక్కువైంది అనుకో, నాకు ఇచ్చే వాళ్ళు ఎక్కువ అనుకో, నేను కూడా అంతే. సైట్కి 3 lakhs మిగిలించుకుంటున్నాడు, 10 sites చేస్తుండు, చలో మిగులుతాయి 30 లక్షలు బరాబర్ మిగులుతాయి. లేదు రాలేవని జెన్యున్ కాదు, ఒక సైడ్ ఉంటే 3 లక్షలు మిగులుతాయి కదా నాకు, అంతే సింపుల్. ఇప్పుడు ఇంత చెప్పిరు, అంత బాగుంది, అంటే ఇక నమ్మొచ్చు అన్నట్టు ఉంది, కానీ మాకు చాలా డౌట్స్ ఉన్నాయి. ప్రూవ్ చేస్తాను నేను. ఏం ప్రూవ్ చేస్తారు? నా పాత సైట్స్ ఉన్నాయి, ప్రజెంట్ ఒక 3 sites నడుస్తున్నాయి నావి. గ్రౌండ్ వర్క్ నుంచి ఒక స్టేజ్లో ఉన్నది ఒక సైటు, ఫినిషింగ్ స్టేజ్లో ఒకటి ఉన్నది, మిడిల్ స్టేజ్లో ఒకటి ఉన్నది. కస్టమర్స్ మీ ముంగట ఉన్నారు, కస్టమర్స్ ఇచ్చిపెట్టాయి పక్క ఇంటి వాళ్ళ రెస్పాన్స్ చూడండి. అసలు వీళ్ళు ఎట్లా వర్క్ చేస్తున్నారు, అసలు వీళ్ళు సేఫ్టీ ప్రికాషన్స్ ఏంది, అసలు కంప్లీట్ అయిన వాళ్ళు ఇంటి పక్కన అడగండి. కొందరు ఏం చేస్తారు, పక్కన ఇంట్లో కూడా డిస్టర్బెన్స్ అయ్యి మెటీరియల్ పడుతుంది, ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తాం. అయిపోయినాక ఈ ఇంటికి ఎట్లా పెయింట్ వేసిస్తాం, ఆ ఇంటికి పెయింట్ వేసిస్తాను నేను. అంత జెన్యున్గా ఉంటా. చెప్తారు మీకు ఆడ, నా సైట్స్కి తీసుకెళ్తాను, చూపిస్తాను. మీరు కస్టమర్స్తో ఫీడ్బ్యాక్ అడగండి, మీరు అడగండి అసలు పృథ్వీ ఏంది, జెన్యున్ ఆ పర్సన్, ఆ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఏంది, ప్రాపరా కాదా అడగండి. సైట్ చూడండి, మీకు తెలుస్తుంది. మెటీరియల్ కూడా కనిపిస్తుంది అక్కడ, అన్ని మీరే చూస్తారు. మీరు షూట్ చేసుకోండి, మీరు చెప్పండి, మీరు చెప్పండి, పబ్లిక్ చెప్పండి. తను చెప్పి నేను అన్ని రియలే చేస్తున్నారు, బయట ఫ్రాడ్ అని చెప్పండి. మీరు ఎవరికి ఫోన్ చేయకండి, నేను ఎవరికి ఫోన్ చేయ, మీరు పెట్టుకోండి ఫోను, కార్లు ఎక్కుదాము వెళ్దాము, అడగండి మీరే. ప్రజెంట్ ఇప్పుడు మీ సైట్ చూపించినాకనే మేము నమ్ముదామని ఫిక్స్ అయినాం. వెళ్దాం ఖచ్చితంగా సైట్లోకి వెళ్దాము. ఓకే, మరి వీళ్ళందరూ ఎవరు, మీరు పిలిచిరా? ఇక్కడ నా సూపర్వైజరు నా ఎంబడి ఉంటాడు ఎప్పుడు, ఇద్దరు ఎలక్ట్రీషియన్స్, వీళ్ళతోటి అన్ని పాసిబుల్, డిఫరెంట్ అంతా వీళ్ళే చేస్తారు. ఎందుకంటే గోవా కట్టినప్పుడు దానిపైన చేయాలంటే కొంచెం కష్టం, ఎలివేషన్ లైటింగ్ అంటే. ఇప్పుడు ఇది కూడా ఉన్నది బిల్డింగ్ నాదే, రెనోవేట్ చేసిన నేను కూడా. ముందు వేరే ఉండే, ఇప్పుడు వేరే ఉండే. ఎలివేషన్ లైటింగ్ కానీ ఇదంతా వీళ్ళు చేసింది. ఎలక్ట్రీషియన్ చందు శివ. ఓకే, మీ ఇద్దరు ఎలక్ట్రీషియన్. సో ప్రజెంట్ అయితే వాళ్ళు ఫస్ట్ చేసిన ప్రాజెక్ట్ దగ్గర మనం ఉన్నామన్నమాట. సో ఇదే అనమాట బిల్డింగ్, మీరు చూస్తున్నారు ఆల్రెడీ. ఓకే, ఇప్పుడు మీరు ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ కదా మీది? ఫస్ట్ ప్రాజెక్ట్ అంటే ఆబ్వియస్గా చాలా మంది అంటే నేను ఇది అబ్జర్వ్ చేసిన, నెక్స్ట్ ప్రాజెక్ట్లో ఈ మిస్టేక్ చేయొద్దు అని అనుకుంటారు. అట్లా మీరు ఇందులో అబ్జర్వ్ చేసిందేంటి? మిస్టేక్స్ అయితే ప్రతి సైట్ లో కరెక్షన్ ఉన్నది నాది. ఈ సైట్ లో వచ్చారు ఒక సెరావుడ్ అని చెప్పి మనకు బోర్డు ఉన్నది, ఎలివేషన్ లో బ్రౌన్ కలర్ ది, ఇది మిస్టేక్.
ఎందుకు అని అంటే దీనికి మెయింటెనెన్స్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ మనం ఖచ్చితంగా దీనికి వార్నిష్ ఇవన్నీ మెయింటైన్ చేస్తేనే దీని లైఫ్, లేకపోతే దీని లైఫ్ ఉండదు. మీకు అనిపిస్తున్నది ఆల్రెడీ అంత వైట్ ఇంకొక 3-4 ఇయర్స్ అయిందంటే అవి ఊసిపోతాయి కూడా. ఓకే, సో ఇట్లాంటివి ఏం లేకుండా ఉండాలి అంటే బెటర్ సజెషన్ ఏది మీది? సిమెంట్ లో చేసుకోవాలి, లేదంటే చేసుకోవద్దు. ఈ విజువల్స్ లా కావాలంటే ఎలివేషన్ సెలెక్షన్ చేస్తారు కదా, చేసేటప్పుడు నాకు వుడెన్ లా కనిపించాలి అని కస్టమర్ చాయిస్ ఉంటుంది. సో కనిపించాలి అంటే ఇలాంటి ప్రోడక్ట్ వాడొద్దు. ఓకే, సిమెంట్ తో చేసుకొని దాన్ని వుడెన్ గ్లేస్ లాగా తీసుకోవచ్చు తర్వాత మనం అది ప్లాన్ చేసుకుంటే బెటర్ గా ఉంటుంది. అట్లా బెస్ట్ ఉంటుంది. అండ్ ఇంకోటి, ఇప్పుడు మీరు చేసిన ఇదంతా ఉంది కదా, దీనికి మీ బడ్జెట్ ఎంత ఉండొచ్చు అంటారు? స్టార్టింగ్ కదా అప్పుడు మీరు? నేను 3 years బ్యాక్ ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిన. అప్పుడు మార్కెట్ రేట్ ఇప్పుడు మార్కెట్ రేట్ మాత్రం 50 రూపీస్ చేంజ్ ఉన్నది. స్క్వేర్ ఫీట్ లో మనం చార్జ్ చేసుకుంటాము. సో 50 రూపీస్ మాత్రమే చేంజ్. నేను అప్పుడు 43 lakhs చార్జ్ చేశాను. ఇది మొత్తము 1900 SFT పర్ ఫ్లోర్, 2 floors, 43 lakhs చార్జ్ చేశాను. ఓకే, ఈ లైట్స్ ఇవన్నీ కూడా మీరు పెట్టించారు కదా అప్పుడు? నాకు ఎలివేషన్ అంటే కొంచెం బాగా ఇంట్రెస్ట్. కేరళ వాళ్ళన్నీ ఇట్నే ఉంటాయి కాన్సెప్ట్స్. వాళ్ళ ఎలివేషన్ ఐడియాస్, ఆ లైటింగ్ కాన్సెప్ట్స్ అన్ని వాళ్ళ దగ్గర నుంచే నేను కాపీ పేస్ట్ లాగా ఇక్కడ నేను తయారు చేసుకుంటా. ఇది నేను పుట్టిన విలేజే. ఒక సైడ్ తర్వాత ఒకటి. ఎట్లా అంటే నువ్వే చేయాలి, నువ్వు చేస్తేనే అవుతుంది. అంత స్టేజ్కి వచ్చినాయి ఇప్పుడు ప్రస్తుతం. బట్ మనం పుట్టిన ప్లేస్ లో ఒక మంచి పేరు తెచ్చుకోవడం అనేది. అసలు ఈ బిజినెస్ లోకి మీరు ఎట్లా వచ్చారు? ఎందుకు రావాలనిపించింది మీకు? మా ఫాదర్ది 34 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ దీంట్లో కాదు, స్టీల్ అండ్ సిమెంట్ బిజినెస్ మాది. అయితే నేను చిన్న ఉన్నప్పటి నుంచి కూడా షాప్ లో రోజు ఒకటే చూస్తుండే, కస్టమర్స్ రావడం, పర్చేస్ చేయడం, పోవడం. అయితే నేను నా గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు కూడా కొంచెం ఉండే, అరే అసలు నేను చేస్తున్న సబ్జెక్ట్ ఏంది, MBA తీసుకున్నా, ఇది చదువుతున్నాను, నేను ఫ్యూచర్ లో ఏంది అని ఉండే. కానీ నా MBA కంప్లీట్ అయిన తర్వాత నాకు థాట్ వచ్చింది, కన్స్ట్రక్షన్ ఎందుకు చేయొద్దు, నాన్నది స్టీల్ అండ్ సిమెంట్ షాప్ ఉన్నది, నా ఫినాన్షియల్ లో కూడా హెల్ప్ అవుతాడు నాన్న, అట్లా అని అనుకున్నా. ఒక 6-7 months లోనే మా అక్క దగ్గర నుంచి ఇట్లా వచ్చింది, ఇల్లు కడదాం అనుకుంటున్నాము. ఫస్ట్ ఆపర్చునిటీ మీ రిలేటివ్స్ మా అక్కదే, కడదాం అనుకుంటున్నాము బాబాయ్ ఏంది అని అడిగితే, ఎవరో కాదు నేనే కట్టిస్తాను మా ఫాదర్ అనడం, మా ఫాదర్ నుంచి అది నేను క్యారీ ఫార్వర్డ్ చేసుకోవడం. అలా ఫస్ట్ సైట్ స్టార్ట్ చేసిన సక్సెస్ఫుల్ గా. అందరు ఒక్కరు కూడా మా ఫ్యామిలీ కానీ బయట వాళ్ళు కానీ ఒక్కరు కూడా పేరు పెట్టకుండా సైట్ కంప్లీట్ చేసి ఇచ్చిన. అది న్యూ స్టైల్లో మొత్తం కింద గ్రౌండ్ లెవెల్ నుంచి మొత్తం నాదే. ఫస్ట్ ప్రాజెక్ట్ తను చేసేది ఆయన చేతిలో పెట్టాలి అంటే ఆలోచిస్తారు నార్మల్ గా. అయితే ఎక్స్పీరియన్స్ లేదు, ఇయర్స్ ఉండాలి ఇంట్లో. అంతే. మరి మిమ్మల్ని ఎట్లా ట్రస్ట్ చేసిరు? నేను కొంచెం అందరికి మైండ్ లా ఉంటా, వీడు ఏది చేసినా కొంచెం క్రియేటివే. ఓకే, యూనిక్ స్టైల్ అన్నమాట. ఏది చేసినా ప్రతి బిల్డింగ్ ఇది మనం కన్స్ట్రక్షన్ చేసిందనే కాదు, ఎనీ కైండ్ ఆఫ్ బిల్డింగ్స్, ఇప్పుడు ఒక 2-3 బిల్డింగ్స్ ఉన్నాయి, మనం అబ్జర్వ్ చేయొచ్చు, ఎయిర్ క్రాక్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకు వస్తాయి అంటే సిమెంట్ ఎక్కువ మిక్చర్ అన్నా సరే, శాండ్ క్వాలిటీ లేకపోవడం కానీ. ఇప్పుడు ఉన్న కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో మనము ఏది టెస్టింగ్ చేసే అంత లేదు, ఎందుకంటే మనకి ఇచ్చే స్క్వేర్ ఫీట్ రేట్ కూడా అంతే లేదు. రియల్గానే మనకు అన్ని ప్రాపర్గా రేట్ ఇచ్చారు అనుకో, ప్రతి ఒక్కటి కెమికల్ టెస్టింగ్ చేసే ఆపర్చునిటీ ఉంటుంది, కస్టమర్ కూడా చూపించవచ్చు. అండ్ మనకు కొన్ని ప్రికాషన్స్ ఉంటాయి. ఈ నార్మల్ సిమెంట్ తోటి ప్లాస్టింగ్ చేసిన తర్వాత ఏరియా ఇవి, దీనికి కూడా కొన్ని క్రాక్స్ ఫామ్ అవుతాయి, ఖచ్చితంగా ఫామ్ అవుతుంది. అది ఎంత మిక్చర్ ఎంత కరెక్ట్ చేసినా ఏం చేసినా ఫార్మేషన్ అనేది ఉంటుంది. లప్పం వేసినా కూడా లప్పం కూడా క్రాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దాన్ని కవర్ చేయడానికి టెక్స్చర్ వాడతాం. టెక్స్చర్ తోటి ఏమవుతుంది అంటే వాల్ స్ట్రెంత్ పెరుగుతుంది, రెయిన్ నుంచి సన్ నుంచి ప్రొటెక్షన్ కూడా వస్తుంది, చాలా బాగుంటది. టెక్స్చర్ యూజ్ చేసుకోవాలి. బిల్డింగ్ అంతా కూడా టెక్స్చర్ పెట్టుకున్నా ఏం ఇబ్బంది లేదు, కస్టమర్స్ ఎవరైనా సరే చాలా బాగుంటది, ప్రొటెక్షన్ చాలా బాగుంటది. యాక్చువల్లీ చాలా మంది మా గోడలో కట్టి కొన్ని తొందరగా పోతుంది, క్రాక్స్ వస్తున్నాయి అంటారు. సో అట్లాంటి వాళ్ళకి ఇది ఒక బెస్ట్ పాయింట్ అండి. అవుట్డోర్ లో ఖచ్చితంగా వేసుకోవాలి. ఇది వేసుకుంటే ఏంటంటే దీని వల్ల మనకు కొంచెం అమౌంట్ ఎక్కువ అవుతుంది, బట్ మనం కొన్ని ఇయర్స్ ఉండాలి ఇంట్లో కాబట్టి. ఒక ఎంత అవుతుంది మహా అంటే ఇదంతా
ఇప్పుడు మేము స్క్వేర్ ఫీట్ లో రేట్ ఎక్కువ చెప్పినాం అనుకో, ఓకే అమ్మ అంతగానమా అంటారు. అందుకే అది కోట్ చెయ్య. మీ మీ వాళ్ళ కస్టమర్ కి చాయిస్ బట్టి మీ ఇల్లు స్ట్రెంత్ ఉండాలా, ఒక 50 to 60 అంటే ఏరియా బట్టి కూడా ఉంటుంది. ఒక 50-60,000 ఖర్చు అవుతుంది. 50-60 అంటే వేసేస్తారులేండి. 40 lakhs పెట్టి ఇల్లు కడతారు, కానీ లాస్ట్ 60,000 కూడా ఆలోచిస్తారు కస్టమర్స్. అందు గురించి నేను కూడా ఇచ్చే వాళ్ళకి చేసిస్తా. నేనే ఉట్టి వాళ్ళు మెటీరియల్ ఇవ్వమనే చెప్తున్నా, నేనే చేసిస్తా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్కడైతే ఈ వైట్ ఉందో అక్కడ క్రాక్స్ వచ్చినాయి, ఎక్కడైతే ఇక్కడ మనకి ఇట్లా కొంచెం ఇట్లా ఉందో టెక్స్చర్ టైప్ లో రాలేదు. బిల్డింగ్ అంతా అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఎక్కడ దాని స్ట్రెంత్ వేరు, ఆ కలర్ షేడ్ కానీ ఏది కాదు, దాని స్ట్రెంత్ అంత చాలా బాగుంటది. ఇక్కడ ఎక్కడ కూడా లేదు, మళ్ళీ వాల్చుకుంది. సో ఇది ఒక ఇల్లు కట్టుకునే వాళ్ళందరికీ కూడా బెస్ట్ టిప్ యూజ్ అవుతుంది కూడా అందరికి. సో మీరు ఇట్లా రివీల్ చేస్తున్నారు, మరి ఏం కాదంటారా? ఏమైతుంది, ఏం కాదు. ఇప్పుడు నేను చేసిందే కదా, నేనే చెప్తున్నా కదా వస్తుందని. అంతే. ఇప్పుడు ఎవరిదో ఇల్లు చూపెట్టినా కాకుండా నా ఇల్లే చూపిస్తున్నా కదా వస్తాయి. ప్లీజ్ అందరు స్క్వేర్ ఫీట్ రేట్ అన్న ఎక్కువ మేము చేసిస్తాం, లేదా మీరన్నా ఇప్పియండి మేము చేసిస్తాం. ఇది మంచిగా ప్రొటెక్షన్ ఉంటుంది, చాలా బాగుంటుంది ప్రొటెక్షన్. సో ఇక్కడ కూడా సేమ్ అన్నమాట. సో ఈ థాట్ ఎందుకు వచ్చింది మీకు అసలు ఇట్లా పెట్టాలని? ఇక్కడ అలాగే చెప్పాను కదా, ఎలివేషన్ అంటేనే నాకు కొంచెం ఎక్కువ పిచ్చి. కాంపౌండ్ వాల్ కూడా ఎక్కడ తగ్గొద్దు అని చెప్పి దీనికి కూడా కైండ్ ఆఫ్ ఎలివేషన్ శాంపుల్స్ ఆన్లైన్ నుంచి తీసుకొని చేసాం. సో ఇంతకుముందు మీరు ఒక ప్రాజెక్ట్ చూసినాం, ఇప్పుడు ఇంకో ప్రాజెక్ట్ ఉంది. అసలు ఆఫర్స్ ఎట్లా వచ్చినాయి అండ్ మళ్ళీ దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. అసలు ఏంటి? మీరు ఇప్పటిదాకా అన్నట్టు సెకండ్ ప్రాజెక్ట్ ఇది నాది. ఆ చేసిన తర్వాత మనకు 3 months తర్వాత ఈ ప్రాజెక్ట్ చాలా డిఫరెన్స్ ఉంది. ఇది మళ్ళీ కొత్త ఇల్లు కాదు ఇది. మీరు దీని ఫస్ట్ నుంచి రెనోవేషన్ పిక్స్ నా దగ్గర ఉన్నాయి, మీరు చూస్తే చాలా షాక్ అవుతారు. రెనోవేటెడ్ ఇది. ఓకే, రెనోవేషన్ లా అక్కడ అదేమంటారు మనం టైల్స్ వేయడం గానీ, అవి నేచురల్ స్టోన్స్, అవి యాక్చువల్ గా అవి నేచురల్ స్టోన్స్. అవి చాలా బాగా పడుతుంది లుక్. అంటే ఇప్పుడు చాలా మంది ఎట్లా అంటే, ఇప్పుడు ఇంతకుముందు మనం క్రాక్స్ ఒకటి చూసినాం, బట్ ఇది బెస్ట్ కదా. ఇప్పుడు అక్కడ అడిగిన క్వశ్చన్ అడుగుతుంది, ఇక్కడ లేదు మిస్టేక్. నైస్. సో ఇక్కడ చూడొచ్చు అనమాట, నార్మల్ గా టైల్స్ ఇట్లా వేస్తారా అని ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చూసిన అనమాట. ఎలివేషన్ లో చాలా షైనింగ్ ఉన్నాయి మళ్ళీ టైల్స్ వేయడం వల్ల. దానిలో గోల్డ్ పట్టి కూడా దాన్ని మళ్ళీ హైలైట్ చేయడానికి. అవును. ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేశారు? 1.5 year అవుతుంది. 1.5 year అవుతుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ గా 50 lakhs ప్రాజెక్ట్ చేసిండు అనుకో, ఓ 10 లక్షలు ఖచ్చితంగా ఆశిస్తాడు 50 lakhs కే వాళ్ళు చేయాలంటే. ఎన్నో మ్యాజిక్లు ఉంటాయి కన్స్ట్రక్షన్ లో. చెప్పమంటే అన్ని ఓపెన్ గా చెప్తాను, నాకేం లేదు, నాతోటి నాకు ఎవ్వరికి ఇబ్బంది పెట్టు. ఎందుకంటే ఉన్నాయి, ఎవరు వచ్చినా మనం ఆన్సర్ ఇవ్వచ్చు వాళ్ళకి. అవుతున్నాయి అవి. ఫ్రాడ్ చేస్తున్నారు ప్రతి మెటీరియల్ దగ్గర కానీ, ఖచ్చితంగా ఫ్రాడ్ చేస్తారు. ఫ్రాడ్ చేస్తేనే పైసలు మిగిలేవి, లేకపోతే మిగిలవు. ప్రతి చెప్పినట్టు పెట్టు కస్టమర్ కి, నీకు లో ప్రాఫిటే మిగులుతుంది. నేనే కాదు, ఎవరు చేసినా సరే, ఏ కాంట్రాక్ట్ చేసినా కానీ నువ్వు కస్టమర్ కి ఏమి ఇస్తున్నావు కొటేషన్, అది చెయ్యి. లో ప్రైస్ లో కావాలనుకున్నప్పుడు మీరు డెఫినెట్ గా అప్రోచ్ అవ్వండి, అప్పుడు మీకు లో ప్రైస్ వస్తుంది అన్నమాట. క్వాలిటీ కూడా వస్తుంది. ఓకే, క్వాలిటీ కూడా వస్తుంది. రాకపోతే నేనే చేసిస్తాం మళ్ళా. ఇంత తక్కువ టైంలో 8 to 10 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసి రీసెంట్ గా మళ్ళీ ఇది కట్టారు అంటే, అసలు అంత ట్రస్ట్ మీరు జనాలకి ఎట్లా ఇచ్చారని ఒక డౌట్ మా అందరి లోపల ఉంది. చెప్పిన అక్కడ ఫస్ట్ సైట్లో ఈ సైట్లో రిపీట్ చేస్తున్నా, తక్కువ రేట్ కొటేషన్ చేసి అదే ప్రైజు ఫుల్ఫిల్గా కస్టమర్కి ఇస్తే చాలా చేయొచ్చు. ఇంకొకటి, తక్కువ కొటేషన్ ఎంత ఇంపార్టెంటో ఈ బిల్డింగ్ గురించి ఒకటి చెప్పాలి. ఓకే, కస్టమర్ సపోర్ట్ అంటున్నది. కొన్ని దగ్గర అమౌంట్ పెంచాల్సి వచ్చింది, నాకు కావాలి అన్నా నేను చేయలేకపోతున్నా అంటే నాకు హెల్ప్ చేసిండు. నేను 1750K per square feet కోట్ చేసిన ఓవరాల్ బిల్డింగ్ అయిపోయే వరకు, అది 18 కూడా కాదు 1850. అంటే దగ్గర నేను ఒక 30 lakhs కొటేషన్ ఎగ్జాంపుల్గా ఇస్తే ఒక 35 lakhs అంటే 5 లక్షలు ఎక్కువ అయింది. అయినా కస్టమర్ ఎంకరేజ్ చేసిండు. లేదు నీ మీద నమ్మకము ఖచ్చితంగా నువ్వు చెయ్యి, ఎంకరేజ్ చేస్తాము, చూయించు నువ్వు అని చెప్పిండు. ప్రతి ఒక్కరి కస్టమర్కి ఏ మిస్టేక్ లేకుండా ఆ గేట్స్ కూడా ఇప్పుడు మనం అక్కడ మాట్లాడినామా, మనం సెరావుడ్ ఖరాబ్ అవుతుందని, సెరావుడ్ కి ఆప్షన్ ఇది కూడా, ఇది లైఫ్ టైం ఉంటది. ఇది వుడ్డే కదా, ఇది HPL షీట్ అంటారు. అక్కడ చెప్పినా కదా HPL షీట్స్ వాడాల్సి వస్తుంది అని, ఇది HPL షీట్ అంటారు దీన్ని. ఇది వాటర్ ప్రూఫ్ ఇది, కానీ దీన్ని అంత ఏరియాలో డిజైన్ చేయడం టఫ్. అందుకే సెరావుడ్ వాడకుండా ఏం చేసినాము, డైరెక్ట్ సిమెంట్ తోటే
అసలు ఎంత బాగుంది తెలుసా, ఇది నాకు మస్తు నచ్చింది. చాలా. ఏదో సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు చూస్తున్న వ్యూ లాగా అనిపిస్తుంది నాకు. థియేటర్కి వస్తుంది వన్ సైడ్ వస్తుంది పెద్ద థీమ్ లాగా అట్లా అట్లుంది, ఇది చాలా నచ్చింది. ఇది ఇప్పుడు ఇదేమైనా అబ్జర్వ్ చేసారా మీరు ఇల్లు? నేను ఒకటి అబ్జర్వ్ చేసిన ఏంటి అంటే, ఇంతకు ముందు మనం అక్కడ వుడ్ పెడితే వాళ్ళకి వైట్ కలర్ వచ్చింది, దీనికి రాలేదు. ఎందుకంటే ఇది వాల్ అన్నమాట. సౌండ్ చూడండి. ఇంకొకటి ఇది కూడా రెనోవేషన్, ఇది పాతది. ఓకే, ఇది కూడా రెనోవేషన్ అయినా కూడా దీనికి క్రాక్స్ రాకుండా ఉండడానికి మళ్ళీ ఇది టెక్స్చర్. మనం మాట్లాడుకుంది పెట్టాలి బ్యాక్ సైడ్ అని చెప్పినావా, మొత్తం బిల్డింగ్ మొత్తం టెక్స్చర్ ఏముంటది టోటల్. రైట్. ఇది ఎప్పుడు చేశారు రీసెంట్ గా అంటే? ఇది రీసెంట్ గానే ఇప్పుడు ఈ మంత్ ఫస్ట్ రోజు పూజ చేసుకోరు అన్న. ఓ నైస్. అంటే ఇప్పుడు టేక్ లా కూడా కొన్ని అంటే రియల్ కాకపోయినా కూడా ఆఫ్రికన్ టేక్ ఉంటది. ఎట్లా ఆఫ్రికన్ టేక్ ఇండియన్ టేక్ కి మనము ఒకటే డిఫరెన్స్ చూడాలి. ప్రొడక్షన్ వేరు, ఓకే, జాతి ఒకటే. అది ఇండియన్ ఆఫ్రికన్, అక్కడ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది సో కాస్ట్ తగ్గుతుంది. ఇక్కడ ప్రొడక్షన్ తక్కువ కాస్ట్ ఎక్కువ. ఓకే, ఏది వాడినా ఏం కాదు. కానీ పబ్లిక్ కానీ కార్పెంటర్స్ కానీ కొంచెం చెప్పేది ఏంది, నా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇండియన్ టేక్ కలర్ బాగా వస్తుంది. పాలిష్ చేసినప్పుడు ఇండియన్ టేక్ అనేది ఇది ఇండియన్ ప్రాపర్ ఇండియన్. ఇది బాగుంది కలర్ అందుకే. ఇది మళ్ళీ ఈ టేక్ కాదు, ఇది వీనియర్. ఓకే, ఇది ఎక్స్ట్రా ఇంటీరియర్ లో చేసినాం, ఇది వుడ్ వర్క్. ఇది ఓకే, పైన దశావతారము, ఇది టైలేనా? టైలే. ఇది డిజిటల్ టైల్. ఇది పైన దశావతారం ఇక్కడ చూడండి 5 feet. ఇది అన్న ఇంట్రెస్ట్, ఇవన్నీ నేను చూపించినాను. గ్రేట్ థాట్స్ బాగున్నాయి. రండి రండి, ఇది మా ఇల్లు అయితే అస్సలు కాదు, బట్ ఇది చాలా బాగా నచ్చింది నాకైతే. వచ్చేయండి మీరు కూడా చూసేయండి. కస్టమర్ కొంచెం చెప్తారు మనకు ఏమని, నాకు ఇది కావాలి అని. వావ్, ఇది వాల్ పేపర్. అంటే థాట్స్ మంచిగా. థాట్ ఏంటంటే ఖచ్చితంగా కస్టమర్ ఇంక్లూడెడే, వాళ్ళు చెప్తేనే దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అనేది మనది. కొన్ని నా ఉంటాయి, ఇవి కూడా అంతే సేమ్. నేను ఎప్పుడు చేయలేదు వర్క్, అన్న అడుగుతారు నన్ను ఎట్లా చేద్దాం పృథ్వీ, నాకు ఇది కావాలి, నేను చేపిస్తా, అది నాది బాధ్యత అని చెప్పిన. ఈ ఇంట్లో స్పెషల్ అట్రాక్షన్ ఒకటి ఉన్నది, చూద్దురు. అటుకు చూడండి, టీవీ పెట్టుకునే సైడ్ కూడా చాలా బాగుంది. అండ్ స్పెషల్ అట్రాక్షన్ అన్నమాట, అందరు మొక్కుకున్నాడు. వావ్, ఒక పీఠాధిష్ఠులు ఆ టైప్ లో ఉంది. తీసుకో. అసలు ఇక్కడ కూడా మళ్ళీ అష్టలక్ష్ములు అంటారు. అక్కడేమో మెయిన్ డోర్ మీద చూసిందేమో మన దశావతారము, అందుకే ఇక్కడేమో అష్టలక్ష్ములు. కానీ ఇక్కడ గ్లాస్ పెట్టాలి, ఇదంతా అసలు గ్రేట్. ఇది అంతా మా ఇంటీరియర్ మైండ్ అంతా అదే పని చేస్తుంది ఎప్పుడు మాకు, ఇంకా వేరే ఏమొద్దు. అది చూడు ఎంత బాగా పెట్టారు అసలు. ఇది మన హైదరాబాద్ లోనే నాకు తెలిసి తక్కువ ఒక 3 to 4 ఇంటీరియర్స్ వాళ్ళకి మాత్రమే తెలిసి సబ్జెక్ట్. ఇది బ్యాక్ సైడ్ థీమ్ ఏంది, ఆ టెంపుల్ ఏంది, అందరు పర్సన్ అవుతారు. అరుణాచలం రాజగోపురం లాగా ఉంటది. అవునా, చాలా బాగుంది. చూడగానే వైబ్ వచ్చేస్తుంది ఇట్లాంటివి. అండ్ దీని పైన కూడా రండి, స్టెప్స్ టెంపుల్ చాలా బాగుంది. నైస్. ఇక్కడ కూడా ఇది కూడా ఇక్కడ నానో వైట్ అంటారు దీన్ని. ఇది క్వాడ్జ్, ఇది చాలా కాస్ట్. ఇది మనం నార్మల్ వేసేది ఏమో బ్లాక్ వేస్తాం, బ్లాక్ ఒక 6 times ఎక్కువ కాస్ట్. మనం బ్లాక్ కొంటనేమో 10,000 పడతాయి, 50,000 పడుతుంది. ఈ స్టోన్ పర్చేసింగ్ లో కామన్ ఉంటుంది షటర్. యాక్చువల్ అనేది ఇలా అనుకోలేదు, ఇట్లా డ్రాగ్ ఏమైనా ఉన్నాయేమో అనుకున్నా, బట్ ఇది పైన ఉంది. ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే క్రాకరీ యూనిట్స్ ఖచ్చితంగా చేసుకుంటాం. మళ్ళా ఇది బాగున్నాయి, ఇట్లా సెల్ఫ్స్ అన్ని చాలా బాగా చేశారు. ఇది అందరు డెకోలం అనుకుంటారు, ఇది తెలియదు విజువల్స్ అందరికి, ఫోటోలో కానీ ఎవరు తెలియదు. ఆ టెంపుల్ కానీ ఇది కానీ టోటల్ వీనియర్. ఇది ఎట్లా అంటే ఇండియన్ టేక్ ఎట్లుంటుందో అట్లా షీట్ వస్తుంది మనకు, దాన్ని పాలిష్ చేస్తాం. అందుకే లుక్ బాగుంది, చాలా ప్రీమియం వస్తుంది ఇది. బాగుంది. అది ఇక్కడ దీంట్లో బాగా నచ్చినాయి నాకు కొన్ని థాట్స్. ఓకే, ఇదంతా గ్లాస్ అండ్ అల్యూమినియం. ఇది ఈ స్లైడ్ అంతా విత్ సెన్సార్స్ తోటి ఉంటుంది. ఇది కూడా సెన్సారా అంటే లైట్. ఓకే ఓకే, వావ్ బాగుంది. ఇవి మార్కెట్ లో అందరికి తెలుసు, ఎందుకంటే ఇప్పుడు అన్నకి గ్లాస్ కి 1 lakh ఖర్చు వచ్చింది. గ్లాస్ కి అంటే టోటల్ ఈ స్లైడింగ్ 2 bedrooms కలిపి 1 lakh రూపాయలు ఖర్చు వచ్చింది. అదే అరెస్టో ప్రొఫైల్ ఉంటుంది, దానికి వెళ్తే 3 lakhs అన్న అవుతుంది. అందరు ఆ పేరు చెప్పి బిజినెస్ చేస్తారు, కానీ పెట్టేది ఇది చెప్పేది ఇంకో పేరు అన్నమాట. సోమొకటిది సోకొకటిది అన్నట్టు అట్లా అవుతుంది. దాని గురించి ఫస్ట్ నుంచి చెప్పేది అదే, అంత ఫ్రాడ్. ఏది ఉన్నా కానీ ఫ్రాడే. ఉన్నది ఉన్నట్టు చెప్పుకుంటే ఏం ఖరాబ్ అయ్యేది ఏమీ లేదు మనకు. లైట్స్ అనేది ఇప్పుడు
కామన్. దాంట్లో కూడా మనం ప్రాపర్గా చూడాలి ఎంతవరకు అవసరం ఎంతవరకు అవసరం లేదు. ఒకసారి చూసుకుంటే ఇప్పుడు కావాలంటే ఇది ఒక 12 వాట్ లైట్స్ మాత్రం పెట్టొచ్చు. ఈ ప్రొఫైల్ లైట్ ఏంటంటే ఇప్పుడు ట్రెండింగ్. అవును ఇంత ఇల్లు కట్టి సబ్జెక్ట్ ఉన్నాను ఇది పెట్టవా అని అంటారు. పక్కా అంటారు. నేను కాంప్రమైజ్ కానీ ఎట్లా అన్నా ఖచ్చితంగా ఇక్కడ పెట్టాల్సిందేనా ఖచ్చితంగా పెడతానే ఉంటాం. అది చాలా లాక్. మనం ఇంటికి 1 టైం వేస్తామా 10 టైమ్స్ లాక్ పడుతుంది. 10 టైమ్స్ వేయాలి లాక్ ఇది. 10 టైమ్స్. ఇప్పుడు చూడండి అయిపోయిందా 1 2 3 4 తీస్తానికి వేస్తానికి ఓపిక ఉండాలి. అదే కదా ఇక హడావిలు ఉన్న లేదా దొంగలపాలు అవుతుంది అప్పుడు. ఇది ఇన్విజిబుల్ ఇంకేది అసలు లాక్ ఉన్నట్టు తెలియదు ఎవరికి. అదే శాఖ లాక్ వేస్తారు దీనికి అనుకుంటున్నా. అప్పటి నుంచి నేను అదే అనుకుంటున్నాను. నా మైండ్ లో మొత్తం అదే ఉంది. ఇది నా థాట్ కాదు, మరి అన్న ఎక్కడ చూసిండో. సో లాక్ ఇక్కడ అనమాట 10 టైమ్స్ వేయాలట. అది యాక్చువల్గా హెడ్ రూమ్. ప్రతి ఇంట్లో మెట్ల దగ్గర హెడ్ రూమ్ ఉంటుంది. ఓకే. అందరూ స్లాబ్ వేసుకోలేరు కాబట్టి దానికి షీట్స్ వేస్తారు. ఆ షీట్స్ అనేవి ఇట్లా బ్లూ కలర్ షీట్స్ ఉంటాయి హెడ్ రూమ్ లో. ఇది కనిపించకుండా చేస్తానికి నేను చేసిన ఆలోచన ఇంతవరకు ఎవరూ చేయలేరు. అక్కడ ముంగట ఎలివేషన్ లో ఖచ్చితంగా కనిపించకుండా ఏదన్నా కడతా. కట్టిన తర్వాత కింద నుండి ఎవరైనా నమ్ముతారా కింద షీట్స్ వేసినామని? యాక్చువల్లీ ఇది పైన పెంట్ హౌస్ కూడా ఉంది రండి అన్నారు. సో వచ్చిన ఇక్కడ చూసుకుంటేనేమో మొత్తం వుడ్ ఉంది. అట్లా వచ్చేటప్పుడు కూడా ఒక వైబ్స్ ఉంటాయి అనమాట. అంత బాగా అనిపించింది నాకు. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ చూడండి ఇలా ఉంటాయి అనమాట వాళ్ళ థాట్స్. నమస్తే గురువు గారు. సో మీ పేరు? కిరణ్ కుమార్ శర్మ. కిరణ్ కుమార్ శర్మ. ఓకే. సో ఈ థీమ్స్ అన్నీ మై ఓన్ థీమ్స్. అంటే ఇప్పుడు మనకి మనిషి జీవితంలో ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనేటువంటి ఆలోచన ఇప్పటికి అందరికి ఉంటుంది. పెళ్ళి అనేది ఏముంది, ఒక నెలలో డబ్బులు ఉంటే అయిపోతాయి. కానీ ఇల్లు అనేది డబ్బులు ఉన్నా కూడా సంవత్సరం వరకు కష్టపడితేనే మనకు ఫలితం లభిస్తుంది. దాంట్లో ఇట్లాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు అంటే మనకు ప్రతి ఒక్కరికి అనుమానం వస్తుంటుంది. ఎవరు మేస్త్రిని మాట్లాడాలి, సెంటరింగ్ వాళ్ళు ఎవరు, గోడలు కట్టే వాళ్ళు ఎవరు, ప్లంబర్ ఎవరు వస్తారు, ఎలక్ట్రీషియన్ ఎవరు వస్తారు, పెయింటర్స్ ఎవరు వస్తారు, వీళ్ళందరికీ ఎప్పటికీ అనుమానం, పని జరుగుతున్నప్పుడు అనుమానం ఉంటూనే ఉంటుంది. చేస్తారా వీటన్నిటిని పోగొట్టుకొని ఇట్లాంటి వాళ్ళు మాకు ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ అని మా దుందిగల్ వాళ్ళే వీరు కూడా. వీరి దగ్గరికి మేము వెళ్ళి నా ఆలోచనలు వాళ్ళకి ఇంప్లిమెంట్ చేస్తే ఇదంతా ఫలితం రావడానికి 1 and only మన పృథ్వీ యార్. డౌట్ ఏంటంటే మీరు ఓన్లీ పృథ్వీ అనే ట్రస్ట్ ఎందుకు చేసిరు? తనవి ఇంతకన్నా ముందు నేను జనరల్గా దుందిగల్ పురోహితుడిని. అంటే వంశపారపర్యంగా మా ముత్తాతలు తాతలు తండ్రులు నేను. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఊరంతా పురోహితుడు నేనే మా గ్రామానికి. తను మా గ్రామం నివాసం ఉన్నటువంటి వ్యక్తి. తను కట్టినటువంటి ముందు 2022, 2023 సంవత్సరాలు 2 గృహప్రవేశాలు నేనే చేశాను. తను కడుతున్న విషయం కూడా నాకు తెలియదు అప్పటికి. గృహప్రవేశాలు జరిగిన తర్వాత అవన్నీ మీరు ఎలా ఇప్పుడు చూసారో మా ఇంటిని, నేను అక్కడ కార్యక్రమం చేయడమే కాకుండా అంతా కూడా చూసుకున్నాను, మూలలో చూసుకున్నాను. అట్లా అన్ని జనరల్గా మా ప్రొఫెషన్ అది కాబట్టి వెళ్తున్న ప్రతి ఇంటి దగ్గర నేను అబ్జర్వ్ చేసేసి ఎక్కడ బాగుంది, ఏ కాన్సెప్ట్ తీసుకోవాలి, మనం ఇల్లు కడితే ఎలా కట్టుకోవాలి, ఇవన్నీ ఒక్కొక్క మూలలో క్యాచ్ చేసుకొని తను కట్టిన విషయం తెలుసుకొని పిలిపించుకొని మరి నేను తనకి ఈ యొక్క కట్టడ నిర్మాణాన్ని అప్పచెప్పాను. ట్రస్ట్ చేసి ఇచ్చిరు, దానికి తగ్గట్టు రిజల్ట్ కూడా ఇచ్చేసి అంతకు మించి ఇచ్చేసిన సాటిస్ఫై 100%. నాకు ఇంతకుముందు వేరే కొన్ని థీమ్స్ చూపించారు, చాలా అంటే చాలా రాయల్ లుక్ ఉండే, అవైతే మస్తు నచ్చినాయి. G+2 ఇది మీరు ఎంత అనుకుంటారు? ఒక 1 crore. చాలా దూరం పోయారు మీరు. అంతేనా? కన్స్ట్రక్షన్ కూడా మీదే కదా? అంతా నాదే. కన్స్ట్రక్షన్ కూడా మీద అన్నప్పుడు ఉండొచ్చు. కింద నుంచి మొత్తం ఎండ్ చేసి ఇంత ఇచ్చిన తర్వాత ఒక 80 కాదు, ఇంకెక్కువ తక్కువ దూరం దూరం పోయారు మీరు చాలా. అవునా? సరే ఎందుకు ఇబ్బంది పెట్టడం, కానీ 56 అయింది టోటల్. 56 విత్ కన్స్ట్రక్షన్ టోటల్గా. ఇంటీరియర్ మాత్రం సపరేట్, ఇంటీరియర్ కలుపుకుంటే 5 lakhs ఇంటీరియర్ చేసిన. టోటల్గా 56 + 5 ఇంటీరియర్ అనుకున్నా కూడా 61 అంతే. 61 ఇదంతా ఇంటీరియర్ సహా ఇంత తక్కువలో వస్తే ఏం చెప్తే మేమే కట్టించుకుంటుండే కదా అనుకుంటారు. అవును, నేను ఇంకొద్దు ప్రాఫిట్ ఇంకో తక్కువ వేసుకుంటే ఇంకేమైనా అడిషన్ చేసుకోవచ్చు మన కోసం. నైస్. సో మరొక ఇంటర్వ్యూ అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటే కీప్ వాచింగ్ సౌమ్యాస్ టీవీ. టాటా బై బై. టీమ్ అంతా మీ వాళ్ళేనండి? ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్లో ఇలాంటి మొత్తం 3 teams ఉన్నాయి. యూనిఫామ్ కూడా ఉందా? యూనిఫామ్ ఖచ్చితంగా అందరికి, ఎందుకంటే పబ్లిసిటీ కావాలి మనకి. పబ్లిసిటీ కావాలంటే ఖచ్చితంగా యూనిఫామ్ అంటే ఒక యూనిక్ కనిపించాలిగా. ఇప్పుడు ఎవరైనా సరే పోయి ఛాయ్ తాగే దగ్గర కూడా ఎగ్జాంపుల్ చెప్తున్నా, వాళ్ళే వచ్చిర్రు ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళే ఆ బూర్ది కలర్ షర్ట్ వేసుకొని ఐడెంటిఫై అయిపోతున్నాం. అట్లా యూనిక్గా ఏదన్నా ఒకటి కావాలి. దీంట్లో వచ్చేసి మధుబయ
మా సూపర్వైజర్, సైట్ సూపర్వైజరు, వావ్. మా బ్రదరు ప్రతి దగ్గర ఉండి మెటీరియల్స్ కానీ ఏం కానీ చూసుకుంటారు. దాని తర్వాత చందు రీసెంట్గా ఇప్పుడు నాతో పాటే ఉంటాడు, నన్ను టేక్ కేర్ చేసుకుంటాడు, ప్లస్ సైట్స్ టేక్ కేర్ చేస్తాడు. వావ్. ప్రజెంట్ న్యూగా వచ్చిండు. ఓకే. Funny. మీ పేరు? చందు. చందు. ఈయన పిల్లర్ ఇంకా ఓకే. అంటే అర్థమైందా, ఇక అందరినీ పెద్ద మేస్త్రి, పెద్ద మేస్త్రి వాళ్ళందరినీ అందరినీ మెయింటైన్ చేస్తాయి నేనే. అట్లా. ఇప్పుడు ఈయన ఇప్పుడు అక్కడ మనం అన్నది కిరణ్ చూసినాం కదా ఎలివేషన్, అవును. ఈయన ఆ ఎలివేషన్ లో కర్త కర్మక్రియ మధ్యలో ఉన్నాడు. బ్రహ్మం ఒకసారి ఈయన హెల్ప్. ఆ ఎలివేషన్ లో వీళ్ళు చాలా కష్టపడ్డారు వీళ్ళు. ఓకే. ప్రతి ఎలివేషన్ లో అందరు ఉంటారు, కానీ పై చేతి వీళ్ళది ఉండే అప్పుడు ఓకే. సజెషన్ ఇవ్వడం. ఇప్పుడు ఈటింగ్ కాకుండా ఇంకా వేరే సైడ్స్ లో కూడా ఇంకా వేరే టీం ఉన్నది, టైం సరిపోదు. ఇప్పుడు టీమ్స్ ఉన్నాయి మీ మొత్తం? 3 టీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎందుకంటే 6 సైట్స్ వర్క్ చేసినప్పుడు కావాల్సిందే అది. బట్ ఇక మీరు తీసుకున్న ప్రాజెక్ట్లో మామూలుగా మీరు తీసుకునే తక్కువ బడ్జెట్లు ఉంటాయి కాబట్టి వీళ్ళకి కూడా అందరూ మీకేం మిగులుతుంది నాకు డౌట్. తక్కువ అనేది ఏం ఉండదు, చెప్పినా కదా నేను. మనకి ఎక్కడెక్కడ వాళ్ళు మిగిలించుకోవాలి అక్కడ ఎక్కువ మిగిలించుకుంటారు. మిగిలమని కాదు, ఇప్పుడు శాండ్ దగ్గర ఇలా ఫిల్టర్ శాండ్ వస్తుంది, ఇది 2000 రూపీస్ పర్ టన్ ఉంది అనుకో, 600 టన్ ఉంటుంది. అది చేయొచ్చు ఫ్రాడ్, అది సింపుల్. అది 600 2000 ఎంత, 1400 రూపీస్ పర్ టన్. అంటే 20 టన్స్ కొంటే 24,000 డిఫరెన్స్. సో మనకు అట్లా అందరు చెప్పరు, ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఎక్కడ మిగిలాలో అక్కడ తీసుకుంటారు పోతారు. ఇంకా కొందరు అయితే సరిపోలేవని పని ఆపుకొని కూడా పోతారు. అవును. మనం ఇప్పుడు 17-18 సైట్స్ చేస్తున్నాము, 1 రూపీ లాస్ అయితే రాలేదు, వచ్చినా చేసిస్తా. ఎందుకంటే కమిట్మెంట్, ఎందుకంటే వాళ్ళు ఇంకొకరికి చెప్పేటట్టు ఉండాలి మనకు. అవును, అట్లా అదనమాట ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ స్పెషల్. ఖచ్చితంగా వీళ్ళందరూ సపోర్ట్ ఉండేప్పటికే మేము రోజు స్టెప్ వైజ్గా ఆన్ టైం వర్క్ ఇస్తున్నాం. ఇంతమంది చేయబట్టే ప్రాపర్గా మెటీరియల్ వస్తుంది, అన్నీ సక్సెస్ఫుల్గా అవుతున్నాయి. నేను ఒక్కరిని చేస్తే కాదు, నేను కస్టమర్లని మాట్లాడి ఒప్పించే బాధ్యత నాది. కష్టపడేది ఎంతమంది ఉన్నారు, వీళ్ళే. మెటీరియల్ చూసుకోవడం, క్వాలిటీ చూసుకోవడం నాది. మళ్ళీ నెక్స్ట్ ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ అంతా టీం. హాయ్, ఓకేనా అంతా? మీకు బాగా చూసుకుంటున్నారా? సూపర్ అట. సో ఇట్లానే మీ కన్స్ట్రక్షన్ బిజినెస్ ఇంకా డెవలప్ కావాలి. ఈరోజు ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ అంటే కొంతమంది తెలియవచ్చు, కానీ రేపటి రోజు చాలామంది తెలిసి ఎవరైనా ట్రస్ట్ చేసే వాళ్ళు ఉన్నారు అంటే ఓన్లీ ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ అని చెప్పే రేంజ్కి మీరు ఎదగాలి, ఇంకా మంచి పొజిషన్లో ఉండాలని డెఫినెట్గా నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.